ఆరాధనలో నడిపిస్తారు. మరి స్టార్టింగ్ ప్రార్థన చేసి ఆరాధన కొరకు, వాక్యం కొరకు మరి ప్రార్థన చేసి మరి ఆరాధనలో నడిపిస్తారు. తర్వాత సిస్టర్ రెబ్కా సిస్టర్ గారు ఆదరణకర్త మినిస్ట్రీస్ ఫౌండర్ మన మధ్యలో ఉండడం సంతోషకరము. ఆరాధన వెంటనే సిస్టర్ వాక్యం మనకు అందిస్తారు. ఓవర్ టు సిస్టర్ పుష్ప గారు. నూతన సంవత్సరం మనందరికీ దేవుడు ఇచ్చింది. పాడిన తర్వాత మరలా మనం ఆరాధనలోకి వెళ్దాం. ఓ పాట పాడుకొని తర్వాత ఆరాధనలోకి వెళ్దాం అండి. ప్రతి ఒక్కరం హల్లెలూయా స్తోత్రం నాయనా. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, దూరాన సమీపంగా ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించి బలపరచండి. సంఘాలని, సంఘ బిడ్డల్ని, సేవకుల్ని మీరు జ్ఞాపకం తీసుకోండి. మరి ముఖ్యంగా నిదాసురాలను కూడా నా తండ్రి స్థిరాన్ని కూడా మీరు బలపరచండి. మరి అనేకులకి నా తండ్రి నిదాసురాలు మరి ఎంతో కనపడను పరిచర్య జరిగిస్తున్న ఆ కుటుంబానికి నా తండ్రి అయ్యా నీ కృప తరతరముల వరకు బిడ్డ తరం వరకు మీరు ఆశీర్వాదించి దీవించండి. అనేక ప్రజలకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నిదాసురాలను కూడా నిలబెట్టి బలపరచండి. అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, తల్లి గారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి నా తండ్రి ఈ జూమ్ కొడుకులో ప్రతి ఒక్కరూ నా తండ్రి హాజరవటానికి నీ కృప దయచేయండి. బిడ్డలను కూడా ఆశీర్వాదించి దీవించి కృప కలిగిన హస్తాలు తెత్తి పట్టుకోమని యేసునామమున తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నీ కన్నులు నన్ను చూసినవి యేసయ్యా, నీ కౌగిలిలో దాసావు మెస్సయ్యా. నీ కన్నులు నన్ను చూచినవి యేసయ్యా, నీ కౌగిలిలో దాసావు మెస్సయ్యా. నీ కన్నులు నన్ను చూచినవి యేసయ్యా, నీ కౌగిలిలో దాసావు మెస్సయ్యా. నీకే ఆరాధన, నీకే స్తుతి మాలిక, నీకే ఆరాధన, నీకే స్తుతి మాలిక. ఆసయ్యా చిన్న ఆసయ్యా యేసయ్యా నిన్ను చూడాలని. ఆసయ్యా చిన్న ఆసయ్యా యేసయ్యా నిన్ను చేరాలని. నీ కన్నులు నన్ను చూచినవి యేసయ్యా, నీ కౌగిలిలో దాసావు మెస్సయ్యా. నీ కన్నులు నన్ను చూచినవి యేసయ్యా, నీ కౌగిలిలో దాసావు మెస్సయ్యా. నీకే ఆరాధన, నీకే స్తుతి మాలిక, నీకే ఆరాధన, నీకే స్తుతి మాలిక. ఆసయ్యా చిన్న ఆసయ్యా యేసయ్యా నిన్ను చూడాలని. ఆసయ్యా చిన్న ఆసయ్యా యేసయ్యా నిన్ను చేరాలని. తండ్రిగా నన్ను ఎత్తుకున్నావు.
కాచుకుంటివే నా కాపాడివై కాపాడుచుంటివే కంటికి రెప్పలా కాచుకుంటివే ఆశయ చిన్న ఆశయ యేసయ్య నిన్ను చూడాలని ఆశయ చిన్న ఆశయ యేసయ్య నిన్ను చేరాలని నీ కన్నులు నన్ను చూచినవి యేసయ్యా నీ కౌగిలిలో దాసావు మెస్సయ్యా నీ కన్నులు నన్ను చూచినవి యేసయ్యా నీ కౌగిలిలో దాసావు మెస్సయ్యా నీకే ఆరాధన నీకే స్తుతి మాలిక నీకే ఆరాధన నీకే స్తుతి మాలిక ఆశయ్యా చిన్న ఆశయ్యా యేసయ్యా నిన్ను చూడాలని ఆశయ్యా చిన్న ఆశయ్యా యేసయ్యా నిన్ను చేరాలని విరిగిన మనసు నీకు ఇష్టమేగా నలిగిన హృదయము లక్ష్యము చేయువాడా విరిగిన మనసు నీకు ఇష్టమేగా నలిగిన హృదయము లక్ష్యము చేయువాడా నా హృదయముతో ఆరాధింతును నిన్నే ఘనపరుతును నా హృదయముతో ఆరాధింతును నిన్నే ఘనపరుతును ఆశయం చిన్న ఆశయం యేసయ్య నిన్ను చూడాలని ఆశయ చిన్న ఆశయం యేసయ్య నిన్ను చేరాలని నీ కన్నులు నన్ను చూచినవి యేసయ్యా నీ కౌగిలిలో దాసావు మెస్సయ్యా నీ కన్నులు నన్ను చూచినవి యేసయ్యా నీ కౌగిలిలో దాసావు మెస్సయ్యా నీకే ఆరాధన నీకే స్తుతి మాలిక నీకే ఆరాధన నీకే స్తుతి మాలిక ఆశయ చిన్న ఆశయ యేసయ్య నిన్ను చూడాలి
చేరాలని ఆశయ చిన్న ఆశయ యేసయ్య నిన్ను చేరాలని అభిషేక తైలముతో నన్ను నింపుమయా నీ ఆత్మతో నన్ను బలపరచుము యేసయ్యా అభిషేక తైలముతో నన్ను నింపుమయా నీ ఆత్మతో నన్ను బలపరుచుము యేసయ్యా నిన్నే నేను స్తుతించెదను నాకు నా ఆధారము నీవేగా నిన్నే నేను స్తుతించెదను నాకు నా ఆధారము నీవేగా నిన్నే నేను స్తుతించెదను నాకు నా ఆధారము నీవేగా ఆశయ చిన్న ఆశయ యేసయ్య నిన్ను చూడాలని ఆశయ చిన్న ఆశయ యేసయ్య నిన్ను చేరాలని నీ కన్నులు నన్ను చూచినవి యేసయ్యా నీ కౌగిలిలో దాసవు మెస్సయ్యా నీ కన్నులు నన్ను చూచినవి యేసయ్యా నీ కౌగిలిలో దాసవు మెస్సయ్యా నీకే ఆరాధన నీకే స్తుతి మాలిక నీకే ఆరాధన నీకే స్తుతి మాలిక ఆశయ చిన్న ఆశయ యేసయ్య నిన్ను చూడాలని ఆశయ చిన్న ఆశయ యేసయ్య నిన్ను చేరాలని హల్లెలూయా అందరు లేచి నిలబడదాము దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఆకాశం వైపు చేతులెత్తి ఆయన పాదాలు పట్టుకొని ప్రతిలాడుకుందాం అందరికి అర్థమైందా పాట అర్థమైందా మీకు అర్థం అవ్వాలని ఆరాధనలో పాడకుండా ఈ విధంగా అయితే అర్థమైద్దని పాడానమాట అందరం ఒక క్షణం దేవుని సన్నిధిలో చేతులెత్తి నిజంగా ప్రభా నీ సన్నిధిలో ఆశ మా బ్రతుకుల్లో నీ కొరకు బ్రతకాలనని మీ స్వరం యేసయ్యకినప్పుడులాగా అంతేనా స్తోత్రం 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 నాయన నా బంగారు తండ్రి
మా మనసారా నిన్ను స్తుతించాలి, నిన్ను ఘనపరచాలి, నిన్ను కీర్తించాలి నాయన. మాకు చేసిన ప్రతి మేళ్ళు బట్టి నీ కోట్లాది కృతజ్ఞతలయ్యా. మా ఆశ తీర నిన్ను స్తుతించాలి నా తండ్రి. మాకున్న ఆధారం నీవే, మమ్మల్ని బలపరచువాడు నువ్వే, తరతరముల వరకు నీ కృప చూపువాడు నువ్వే నా తండ్రి. నీ ప్రేమను మేమేమి ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలో నాయన. మా బ్రతుకంతా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించిన నీకు రుణస్థులు అయి ఉన్నావు నాయన అని ప్రతి ఒక్కరం కన్నీళ్లతో ఆయన స్తుతిస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన మహిమపరుస్తూ, నా తండ్రి, నా దేవ, నా కోట, నిన్ను మహిమపరచడానికి నీ కృప మాకు దయచేయమని ఒక్క క్షణం చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం ప్రతి ఒక్కరం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. నన్ను చూచువడా, నిత్యం కాచువడా, నన్ను చూచువడా, నిత్యం కాచువడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించవు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించవు. కూర్చుండుట నిలేచియుండుట, కూర్చుండుట నిలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువడా, నిత్యం కాచువడా, నన్ను చూచువడా, నిత్యం కాచువడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలేచియుండుట, కూర్చుండుట నిలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. ఆమేన్. మన తలంపులు, మన తప్పులు అంతా ఆయన ఎరిగిన దేవుడు. దేని కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నాము, దేని కొరకు ఆశపడుతూ ఉన్నాము, ఈ రాత్రికాలం మన యేసయ్య మన ఎరిగిన దేవుడు. గ్లోరీ. ఆమేన్. తలంపులు తపనలు అన్నియు ఎరిగి ఉన్నావు. తలంపులు తపనలు అన్నియు ఎరిగి ఉన్నావు. నడచినాను, పడుకున్నాను, అయ్యా నువ్వెరిగి ఉన్నావు. గ్లోరీ. నడచినాను, పడుకున్నాను, అయ్యా నువ్వెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువడా,
నిత్యం కాచుబడా పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. అయ్యా, వెనుకను ముందును మా జీవితాలను ఆవరించి సంవత్సరం అంతా కాపాడిన దేవుడు, నీ హస్తముతో మమ్మల్ని పట్టుకొని నడిపించిన దేవుడు అయ్యా. ఎంత గొప్ప దేవుడు నా బంగారు యేసయ్యా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులంచి అనుదినము పట్టి నీవే నడిపించవు. గ్లోరీ. నీ చేతులంచి అనుదినము పట్టి నీవే నడిపించవు. ధన్యవాదము యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. తల్లి గర్భములో రూపింపక మునిపే ఆయన మన ఇష్టతరముగా సృష్టించిన మన బంగారు యేసయ్య. పిండముగై ఉండగానే కన్నులకు మరుగై ఉండలేదయ్యా. పిండముగై ఉండగానే కన్నులకు మరుగై ఉండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యమే కలుగుచున్నది. ఆమేన్. విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదము యేసు రాజా, ధన్యవాదము యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా,
నిలబడా పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. ఆమేన్. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నేను లేచియుండుట, కూర్చుండుట నేను లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదము యేసురాజా, ధన్యవాదము యేసురాజా, ధన్యవాదము యేసురాజా. గ్లోరీ. ధన్యవాదము యేసురాజా, ధన్యవాదము యేసురాజా, ధన్యవాదము యేసురాజా, ధన్యవాదము యేసురాజా. గ్లోరీ. ధన్యవాదము యేసురాజా, ధన్యవాదము యేసురాజా, ధన్యవాదము యేసురాజా, ధన్యవాదము యేసురాజా, ధన్యవాదము యేసురాజా, ధన్యవాదము యేసురాజా, ధన్యవాద శబల బతురబ రిభకల బతురబల బల బకర బల శబల బకర రిభకల బతురబల బకర బల శబల బల కలకల కల బతురబల బల బకర బల కల శబల బల కల. మమ్మల చూచువాడు నాయనా, మమ్మల కాయువాడు నా శబల బతురబల బకర బల బకర కల ఈ నార భాగల బల శబల బతురబల బల కల బల బకర కల కల. ధన్యవాదము యేసురాజా, ధన్యవాదము యేసురాజా. రిఖబల బతుల బల బల బకర బల బల బతిని విరివికల బష రిఫకల బతుల బల బల బకర బష బల బల కల. తండ్రి నీకు ధన్యవాదాలయ్యా. నా తండ్రి మా జీవితాన్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు స్వామి. వెనకను ముందును నీ ఆత్మను ఆవరించి నీ అరిచేతుల్లో మమ్మల్ని కాపాడు. శబల బల తులబల పగల బ ఈ నార పగల బ తులబల పగల బ శబల బల కల. ఈ చిత్రంగా మమ్మల్ని సృజించిన బంగారు తండ్రి, తల్లి గర్భములో రూపముక మునిపోయినాయా నీ కన్నులు మమ్మల్ని చూసినాయ్యా. నీ కృపతో మమ్మల్ని అంటాడిన దేవుడు స్వామి. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని నాయన అరిచేతుల శబల పగల బ తులబల పగల బ శబల బల బతాను. నువ్వు చూస్తూ ఉన్న దేవుడు నాయన, మా నడక పడకన తండ్రి, మా జీవితాల్లో మీరు ఎరిగిన దేవుడు. ఒక్క క్షణం ప్రతి ఒక్కరమైన పాదాలు పట్టుకొని కన్నీళ్లతో నా బంగారు యేసయ్య అని చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తూ ఆయన స్తుతిస్తూ ఆయన ఘనపరుస్తూ నా బంగారు యేసయ్య నన్ను చూసినవాడు అయ్యా అని. దేవుడు మన జీవితంలో ఏం చేయబోతూ ఉన్నాడో, మనం ఎలాగో దేవుని కొరకు నిలబడాలో, మనస్ఫూర్తిగా దేవుణ్ణి సేవించేదానికి దేవుడు మన మధ్యలో ఆయన సన్నిధిని నిలిచి ఉండినట్లుగా ప్రభు ఆజ్ఞాపించిన దానిని అంతటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ నాతో మాట్లాడేసయా, నాతో మాట్లాడేసయా, నన్ను బలపరిచేసయా, నీ కొరకు నన్ను ఆశీర్వదించండి, నన్ను నిలబడుటకు సామర్థ్యాన్ని దయచేయండి, వినుటకు నాయన ఆసక్తిని పుట్టించండి అని ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు రాజా, ఘనుడా, నీకు వందనాలు. అనుకూల సమయమందు మా మొర ఆలకించే దేవుడవని, రక్షణ దినమందు మమ్మల్ని ఆదుకునే దేవుడవని, నిన్నే నమ్ముకున్నటకు మాకిచ్చిన నమ్మకాన్ని బట్టి పాడి నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించినట్లుగా మీరు సిద్ధపరిచిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే లైవ్లో ఉన్నారో,
సమీపించి ఆలకిస్తూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకము చేసుకొని నువ్వు మాట్లాడుచున్నగా నీ స్వరం వినగలుగునట్లుగా ఆత్మచేత ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. దేవుని సన్నిధిలో ఆశతో పాల్గొనిన మీ అందరిని బట్టి నా ప్రభు దీవించును గాక. అలాగే ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీ దైవజనురాలైనటువంటి ఎస్తర్ రాణి లింగాల గారికి ఆదరణకర్త సహవాసము తరపున మరి జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వారి కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరపు ప్రారంభంలో మనమందరము దేవుని సన్నిధిలో ఎన్నో విషయాలు దేవుని యొద్ద కనిపెట్టి ఎన్నో తీర్మానాలు చేసుకొని నూతనమైన సంవత్సరములో దేవుడు మన పక్షాన ఉండి చేయబోయే కార్యాలను బట్టి దేవుడు మీ నమ్మకాన్ని స్థిరపరచునట్లుగా వాగ్దానపూర్వకంగా దేవుడు చేసిన ప్రతి ప్రమాణమును నా దేవుడు నిశ్చయముగా నెరవేర్చును గాక. ఆ దిశగా ప్రతి ఒక్కరిని కూడా నా దేవుడు నడిపించినట్లుగా దేవుని యొక్క మాట ప్రతి ఒక్క వ్యక్తికి శ్వాస కాగలిగినప్పుడు దేవుని కొరకు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నిలబడేదానికి నా ప్రభు ప్రేరేపించును గాక. చాలా సంతోషం. దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియులరా. క్రొత్త సంవత్సరం వచ్చినప్పుడు క్రొత్తగా ఉంటాం. మన వీధులు, మన యొక్క పేటలు, మన పట్టణాలు, మన యొక్క ఉంటూ ఉన్న వాతావరణం అంతా కూడా నూతనంగా మార్చబడేది. తెలియకుండానే ఆ సంతోషాన్ని కూడా మన హృదయంలో చోటు చేసుకుంటూ ఉంది. అయితే కళ్ళ ఎదుట కనపడుతున్నటువంటి క్రొత్తదనాన్ని బట్టి మనం సంతోషిస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నంత వరకే. కానీ మన హృదయంలో మనము నెమ్మదిగా పండుకొనగలుగునట్లుగా, మన హృదయములో సంతోషంగా దేవుణ్ణి స్తుతించినట్లుగా, మన హృదయము పరిపూర్ణంగా దేవుణ్ణి ఘనపరచునట్లుగా అనుక్షణం దేవుని సన్నిధిలో మనము నిలబడగలిగిన వారిగా ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తి వారి జీవితంలో అనుభవిస్తూ ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితం చాలు, ఈ సంవత్సరాల యందు నేను సంతోషిస్తూ ఉన్నాను, నా కష్టముతోనూ దేవుని ఇచ్చిన ఆశీర్వాదముతో ఆయన నా కొరకు సిద్ధపరిచిన మేలు నేను అనుభవించినట్లుగా ఈ సంవత్సరాల యందు నాకెంతో నెమ్మదినిచ్చాడని చెప్పగలిగిన వ్యక్తి ప్రతిరోజు కూడా క్రొత్తదనంగానే, ప్రతిరోజు నూతనపరచబడుతూనే, ప్రతిరోజు సంతోషంగానే దేవుని సన్నిధిలో గడపగలరు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రియులరా, బైబిల్ కొన్ని సూక్తులు మనం చూస్తూ ఉంటాం. కొన్ని మెలకువలు కూడా కొన్ని సందర్భాలు పెద్దలు మనకి చెప్తూ ఉంటారు. ఎద్దుకి ఎప్పుడు ముందు నడవకూడదు, గాడిదకి ఎప్పుడు కూడా వెనక నడవకూడదు, మూర్ఖుడికి ఎప్పుడు కూడా అండగా ఉండకూడదు అని. కారణం, అవివేకంతో ఎద్దుకు ముందు నడిచామనుకోండి, దాని కొమ్ములతో ఎదురొచ్చినటువంటి మనిషిని పొడిచిద్ది. అజ్ఞానంతో గాడిదకు వెనక నడిచామనుకోండి, తన కాళ్ళతో తన్నిద్ది. మూర్ఖుడికి నువ్వు అండగా ఉండి ఏదైనా నువ్వు మేలు చేయాలి అనుకుంటే, ఆ మూర్ఖత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రేమ తెలియదు, జీవిత విలువ తెలియదు, మనుషుల విలువ తెలియదు, నేనా అనే విలువ, మంచి చెడు అనేది తెలియదు. అందుకనే జ్ఞానము కలిగి మనం నోరు తెరవాలి. మూర్ఖుడి ముందు ముత్యాలు వేయకూడదు. వేసిన ఎడల
అది విలువగా తీసుకోరు. కనుక ఎక్కడ మనము ఏది చేయాలో, ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకోగలిగినప్పుడు, అందుకనే జ్ఞానము కలిగినటువంటి మాటలు విచిత్రమైనటువంటి వెండి పళ్ళెములో పెట్టబడినటువంటి పండ్ల వంటివి అనేటువంటివి, బంగారు పండ్ల వంటివి. అలా ఎప్పుడైతే మనం మాట్లాడుతూ ఉంటామో మన నోటి మాట వలన ఏమండి మనకు ఇబ్బంది కలుగదు. ఈరోజు చాలామంది మాట చేతే పట్టుబడుతూ ఉన్నారు, మాట చేతే అప్పగించబడతా ఉన్నారు, మాట చేతే ఈరోజు చాలా దుమారం రేపుతూ ఉన్నటువంటి కారణాలు మాట చేతే మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో చాలా జాగ్రత్తగా మనము నడుచుకోవాలి. ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు మన కొరకు మన సమయం, దేవుడు మనకిచ్చిన ఈ సంవత్సరం, నూతన సంవత్సరం, అరే ఏమీ సాధించకుండానే ఊరికే గడిచిపోయింది, 12 నెలలు ఇట్టే అయిపోయినాయి అనని అనుకోకూడదు. 12 సంవత్సరాల్లో మనం చేయాలను 12 నెలలలో, సంవత్సరములో దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని మనం ఏం చేయగలుగుతూ ఉన్నామో దాన్ని మొదటిగా ఏం చేసుకోవాలి? దేవుని సన్నిధిలో సిద్ధపరచుకోవాలి. అందుకనే వాచ్ నైట్ ప్రేయర్లో మనం ఏం చేస్తాము? 31st నైట్ దేవుని సన్నిధిలో క్రొత్త సంవత్సరంలోనికి, నూతన సంవత్సరపు ప్రణాళికలో అడుగు పెట్టేదానికి ముందుగా ప్రభు పాదాల యొద్ద గడుపుతాం. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ఆకలితోనే దేవుని వాగ్దానం కొరకు ఏం చేస్తాం ప్రియులరా? ఆశతో ఎదురు చూస్తాం. ఎవరు అలా చేయగలుగుతున్నారు? నమ్మకం ఉన్నవారు, దేవుని మాట మీద విశ్వాసం ఉన్నవారు, దేవుడు అంటే ఇష్టం ఉన్నటువంటి వారు దేవుని సన్నిధిలో సమయాన్ని హెచ్చిస్తారు. వారి జీవితాన్ని దేవుని కొరకు అప్పగించుకొని లోపాలు ఏమైనా ఉంటే, దోషాలు ఏమైనా ఉంటే వాటిని ఏం చేస్తామో సరి చేసుకుంటాం. ఏవి దేవునికి వ్యతిరేకంగా మనలో పనిచేస్తూ ఉన్నాయో వాటిని మనం ఏం చేస్తామో దేవుని సన్నిధిలో అప్పగించుకుంటాం. దేని చేత జయించబడుతూ ఉన్నామో దానిని దేవుని నామము ద్వారా జయించుటకు ఆయన సన్నిధిలో మనం ఏం చేస్తాం ప్రియులరా? కనిపెట్టి ప్రార్థన చేస్తాము. ఎప్పుడు ఇది సాధ్యము అనంటే, దేవుని సన్నిధిలో దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదించబడతా, దేవుడు నన్ను నిలబెడితే నేను నిలబడతా, దేవుడు నన్ను బాగు చేస్తే నేను స్వస్థపడతాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నేను దీవించబడతానని ఆ నమ్మకము ఉన్నటువంటి వారు ఎప్పుడు దేవుని కొరకు ఆశ కలిగి ఉంటారు. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవునితో గడపాలి. సంవత్సరాలు అయిపోయిన తర్వాత జరిగిపోయిన దాని గురించి బాధపడే కంటే ఏమండి, ఫరో ఎదుట మరి యాకోబు నిలబడినప్పుడు అతని సంవత్సరాలను బట్టి ఫరో ఆశ్చర్యపోతాడు. నువ్వు చాలా ఆరోగ్యంగా ఆయుష్ కలిగి దీర్ఘాయువుతో ఉన్నావు అని, నీ సంవత్సరాలు ఎన్ని అని అడుగుతాడు. చూసి వారి సంతతిని చూసి, వారి సంపదను చూసి, వారి పరిస్థితులను చూసి అడుగుతూ ఉంటే ఆయన అంటారు, అయ్యా నేను జీవించిన సంవత్సరాలు అయితే 120, కానీ నేను బ్రతికిన సంవత్సరాలు, సరే నేను బ్రతికిన సంవత్సరాలు 120, జీవించిన సంవత్సరాలు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగా ఉన్నవి. ఎప్పుడు? సంవత్సరాలు అయిపోయినప్పుడు ఏమండి తను గ్రహించి బాధపడుతూ చెప్పాడు, కొంచెమే నేను జీవించింది, బ్రతికింది ఎక్కువే. ఎందుకంటే మానవుని జీవితము ఒక యాత్రికుని లాంటిది, ఒక ప్రయాణికులు లాంటిది. కాబట్టి ఈ లోకంలో నేను యాత్ర చేశా 130 సంవత్సరాలు, కానీ నా జీవితంలో జీవించింది అంటే సంతోషంగా ఏమండి గడిపినవి కొద్దిగా, మిగతావి ఎలా ఉన్నాయి? దుఃఖకరంగానే ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో అయిపోయిన తర్వాత జరిగిపోయిన దాని గురించి మనం ఆలోచించే కంటే, లోకంలో సామెత ఉంది కదా, చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదు. ఏదైనా అవ్వకముందే, జరగకముందే మనము మెలకువ కలిగిన వారిగా,
మెలకువ కలిగిన వారిగా దేవుని సన్నిధిలో మనము నిలబడగలిగినప్పుడు మన జీవితం, మన వ్యక్తిగత అనుభవం, మన కుటుంబం చాలా సంతోషకరంగా మనము దేవునితో గడపగలం ప్రియులారా. ఎందుకంటే ఈరోజు నమ్మకము లేనటువంటి వాని కొరకు మనము బ్రతుకుతూ ఉన్నాం. జీవము లేని దాని కొరకు మన సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నాం. అందుకే ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు, ప్రాణం లేని సెల్ ఫోన్తో జీవితంలో ఎన్నో గంటలు గడిపే కంటే ప్రాణం పోసినటువంటి తల్లితో కొంత సమయమైనా మనం గడిపితే చాలా ఆశీర్వాదము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాణము లేని సెల్లుతో ఈరోజు ఏం చేస్తున్నాము? రాత్రింబగళ్ళు మనము గడుపుతూ ఉన్నాం. కానీ మన కొరకు ప్రాణం పోసిన తల్లితో మనము దేవుని సన్నిధిలో ఆమెతో ప్రేమతో మనము గడపలేకపోతూ ఉన్నాం. అంతకంటే మన తల్లి గర్భములో మనల్ని రూపించినటువంటి వానితో మనము సహవాసము చేయటానికి పిలిచిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మోసము, అన్యాయం, దౌర్జన్యం ఈరోజు ఏలుబడి చేస్తూ ఉంది. కానీ నువ్వు దాన్ని గుర్తుపట్టగలగాలి. ఈరోజు తీరిక లేకుండా నీకు పని ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు. కానీ నీ అలసిపోయినంతగా కష్టపడి సంపాదించుకునే దానిని సుఖముగా నీవు అనుభవించాలి, ప్రశాంతంగా బ్రతకాలి, సంతోషంగా నీవు దేవుణ్ణి స్తుతించాలి. అంటే నువ్వేం చేయాలి? సుఖముగా అనుభవించుటకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే మొబైల్ చెప్పిద్దంట, ఒక్కసారి నీవు తలదించితే జీవితాంతము నేను తలెత్తకుండా చేస్తాను. అది నా ప్రత్యేకత అని చెప్తుంది మొబైల్. కానీ పుస్తకం చెప్తూ ఉంది, ఒక్కసారి నీవు తల ఉంచితే నీ జీవితాంతం కూడా తలెత్తుకునేటట్లుగా చేస్తాను, అది నా ప్రత్యేకత అని పుస్తకం చెబుతుంది. అదే బైబిల్ గ్రంథం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీవు ఆయనతో గడిపే ప్రతి క్షణం నీ జీవితంలో ఆశీర్వాదకరంగానే ఉంటుంది ప్రియులారా. కీర్తనకారుడు అంటారు, ఆయనతో నువ్వు యాత్ర చేయు దినాలట నీకు అతి ప్రియములట. దేవునితో నువ్వు యాత్ర చేస్తే, ఆయనతో నీకున్న జర్నీ నీవెంతో సంతోషంగా గడుపుతావు. ఈరోజు మనం మనుషులతో మన సహవాసాన్ని, మన స్నేహాన్ని, మన పరిచయాలని, మన బంధాలను పెంచుకుంటూ దేవునితో మనకున్నటువంటి అనుబంధంలో మనం చాలా దూరం అయిపోతూ ఉన్నాం. అందుకే మనకు రోజులు గడిచిపోవటంలా, గంటలు గడిచిపోవటంలా, సంవత్సరాలు గడిచిపోవటం లేదు. చూడండి, ఎక్కడికైనా మనం వెళ్ళాలి అని ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు మన టైం ఎలా ఉంటుంది? తెలియకుండానే అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే అబ్బా ఇంకా 10 ఇంకా 12 ఇంకా 4 అని రోజు గడవదు. కారణం, సమయాన్ని గమనించుకున్నంత వరకు మనకు సమయం తెలియదు ప్రియులారా. ఎప్పుడైతే సమయాన్ని గమనించుకుంటూ మన పనిని మనం కొనసాగిస్తామో అది ఇటే అవుతూ ఉన్నట్టు ఉంటుంది. అలాగే మన సంవత్సరాలు కూడా మన జీవితాన్ని గమనించుకుంటూ మనం ముందుకు వెళితే దేవునితో మనకున్న సహవాసంలో చాలా సంతోషంగా మనము బ్రతకగలుగుతాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సంవత్సరంలో నీవేం చేయుటకు, గతించిపోయిన సంవత్సరాలు ఇక చాలు, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ ఉంటే ఈ సమయం కూడా నీకు వ్యర్థంగానే అయిపోయింది. అయితే ఈ సంవత్సరంలో నువ్వేం చేయాలి అనుకుంటున్నావు? ఈరోజు మనము ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీ జూమ్లో కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ప్రియులరా, మన సహోదరుని మనం తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్గా ఎస్తేర్ రాణి లింగాల గారు, ఆమె మొట్టమొదట జూమ్ స్టార్ట్ చేసింది.
ఎప్పుడు ఒక మాట అనిద్దంట, యేసయ్య నువ్వు ఇది ప్రారంభించావు కాబట్టి ఎవరూ లేకపోయినా పండగలప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు, ఏదైనా వెకేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ పర్సనల్ టైం వాళ్ళకు ఉంటుంది కదా, అప్పుడు ఒక రోజేగా జాబ్కి వెళ్ళకపోతే శాలరీ కట్ అయ్యిద్ది అన్న భయం ఉంటుంది. కానీ ఏమండి, చర్చికి వెళ్ళినందువలన, ప్రార్థనలో పాల్గొన్నందువలన మనం నష్టపోయేది ఏమీ ఉండదు ఆర్థికంగా. అందుకని అవసరాన్ని బట్టి మనం ఏం చేస్తాం, ఆబ్సెంట్లు పెట్టుకుంటాం. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదులే, అలా అని ఎవరు కూడా అజమాయిషి చేయరు కదా. కాబట్టి మన మీద దేని గురించి కూడా అనేవాళ్ళు ఉండరు. కాబట్టి ఎవరి ఇష్టాన్ని వాళ్ళు నెరవేర్చుకుంటారు. అది మనం గుర్తుపట్టకపోవటం మనిషికున్న అవివేకం. ఒక మనిషి తను చేసే పనిని తన పైన అధికారి గుర్తుపట్టినప్పుడు పౌలు గారు ఏమంటారు, ఎఫెసీకి రాసిన పత్రిక తీయనక్కర్లేదు, మీ క్రింద ఉన్న వారి మీద మీరు పెత్తనం చేసేటప్పుడు మీ పైన ఉన్న యజమానుడు కూడా మిమ్మల్ని లెక్క అడుగుతాడన్న భయముతో మీరు గడుపుడి అని చెప్పి మాట్లాడిన మాట మనకు గుర్తుకు రాదు. మనకు లోకంలో ఉన్న అధికారి, లోకంలో మనకు వచ్చే ఆశీర్వాదాన్నో, ప్రమోషన్స్నో, ఇంక్రిమెంట్లనో, లేదంటే ఏదో ఒక రకమైనటువంటి విధానంలో మనం చూస్తాం ఆలోచించి. కానీ ఆధ్యాత్మికమైన దేవుని ఆశీర్వాదాన్ని మనం అనుభవించేదానికి పరలోకపు తండ్రి ఆయన మన మీద అధికారిగా ఉన్నారు. ఆయన మన బాసు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రతిదీ ఏం చేస్తారు, కంటి చూపును బట్టో నోటి మాటను బట్టో కాక తీరుస్తారు. అందుకని తను అనుకుంటుందంట, యేసయ్య ఎవరున్నా లేకపోయినా నీవు నేనైనా జూమ్ నడుపుతాను, నీతో నేను జూమ్ నడుపుతానని స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు దాటింది ప్రియులారా. ఎంతోమంది జాయిన్ అవుతూ ఉన్నారు, ఎంతోమంది వింటూ ఉన్నారు, ఎంతోమంది ప్రోత్సహించబడుతున్నారు. 100 మంది సేవకుల్ని తన కష్టార్జితంలో తనకు కలిగిన దానిలో సేవకులకి మరి జూమ్కి ఇన్వైట్ చేస్తూ వారిని గమనించుకుంటూ మరి వారి ద్వారా తన జూమ్లో ఏకీభవిస్తున్నటువంటి వారికి వాక్యాన్ని అందిస్తూ ఉంది. ఆ క్రమంలోనే ఆమె సాక్ష్యం వినినటువంటి వారు, ఆమె ఎవరిని గురించి అయితే వినిందో మొదట ఒకరిని జూమ్కు పిలిచింది, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని. ఆ ఒక్కడి ద్వారా ఒక చోట పరిచర్య స్టార్ట్ చేశారు, ననుపురాయి అని. ఆ తర్వాత వంతెన వానిపాలెంలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు మరొక 2 క్రొత్త ప్రాంతాల్లో స్టార్ట్ చేసి అమెరికాలో, న్యూయార్క్లో ఉండి ఏమండి ఏజెన్సీ ప్రాంతంలో 4 ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ప్రతి వారము వాక్యం చెబుతూ ఉంది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ఎంతైనా ఖర్చు పెట్టుకుంటే మన కొరకు ఏమీ మిగలకుండా ఖర్చు పెట్టుకోగలం ప్రియులారా. ఎందుకంటే తను బిలియన్స్ డాలర్లకి ఆమె అధినేత కాకపోవచ్చు, కోట్లకు పడిగెత్తినటువంటి రీతిలో స్థిరపడకపోవచ్చు. కానీ తనకు ఉన్నంత దానిలో తను కష్టపడుతూ విశ్వాసంతో కుటుంబాన్ని పోషించుకుంటూ మరి దేవునితో తనకున్నటువంటి సంబంధాన్ని పెంచుకుంటూ జూమ్లో ఫస్ట్ టైం నేను అటెండ్ అయినప్పుడు తను ఏమీ మాట్లాడలేదు. నడిపించే వాళ్ళు ఒకరు, ప్రార్థన చేసేవాళ్ళు ఒకరు. తన ఫోటో కానీ ఏమీ లేదు, మాట కానీ దేవుని సన్నిధి స్టార్ట్ చేస్తారు, అప్పగిస్తారు. ఎవరు అటెండ్ అవుతారో వాళ్ళ గురించి పరిచయం కూడా మరొకరు చేస్తారు. ఈరోజు చక్కగా అన్నీ నడిపించేదానికి, వాక్యం చెప్పేదానికి ఎంతోమంది గెస్టెడ్ ఆఫీసర్లు, కలెక్టర్లు ఏమని ఆమె ఉపదేశాన్ని ఈరోజు విని ఎంతో సంతోషించి మరలా దేవుని సేవను నిజంగా ఇన్నాళ్ళు చేసాము, నిజంగా చేయాలి అన్నటువంటి ప్రేరేపించబడే రీతిగా ఈరోజు ఎండ్ టైం రివైవల్ మినిస్ట్రీ పనిచేస్తూ ఉంది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా?
దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నాకు పరిచయమైనటువంటి స్నేహితులు ఉన్నవారు ఇప్పుడు అక్కడ ఉండి దేవుని సన్నిధిలో భారంగా ఉన్నారు. ఇక్కడ ఉన్నవారు కొందరు బాధ్యతగా ఉన్నారు. మరి మిగతా వారిలో ఆ ప్రేరేపణ రావాలి. వాక్యం అందరికీ ఒకటే విధంగా వినపడుతుంది ప్రియులారా. అందరికీ ఒకే విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందరినీ దేవుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మన శేషం దేవుని కొరకు అంకితం అని ఎంతమంది చెప్పగలరు? నేనైతే చెప్పగలను. నేనైనా, నాకున్న బలమైనా, నా వయసు అయినా, నాకు ఇచ్చిన ఏదైనా నా దేవుని మహిమ కొరకు బ్రతుకుతున్నామని చెప్పగలము. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు శరీర సంబంధంగా భవిష్యత్తుని గురించి ఆలోచించకుండా, నాకంటూ మాకంటూ అని ఏది ఆలోచించకుండా అడుగులు వేశాము గనుకనే ఈరోజు టోటల్ ఫ్యామిలీని దేవుడు ఆయన పనిలో ఏం చేశాడు? విస్తారమైన పని చేయుటకు నా దేవుడు అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయతలో బ్రతుకుతూ స్పిరిచువల్ లైఫ్లో ఉన్నాము. పరమ తండ్రి మనల్ని గమనిస్తూ ఉన్నాడని తెలిసి కూడా శరీర సంబంధమైనటువంటి పునాదులు వేసుకుంటాం. శరీర సంబంధమైన మానసికంగా మనం రేపటిని గురించి ఆలోచిస్తూ ఉన్నాం ప్రియులారా. దానివల్ల మన జీవితంలో ఆధ్యాత్మికంగా ఏం చేస్తూ ఉన్నాం? వెనకబడిపోతూ ఉన్నాం. బలంగా నిలబడలేకపోతూ ఉన్నాం. ఈరోజు ఒకరు చేస్తూ ఉన్నారంటే వారిని చూసి మనము వీరు పిచ్చోళ్ళు అనుకుంటాం. ఏమండి? పిచ్చోళ్ళు అనుకుంటాం. ఏసై పిచ్చి పట్టాలంటాను. అందుకే నేను కొంతమంది ప్రభు కొరకు బ్రతికిన వారు ఉన్నారు కనుకనే ఈరోజు 12 మందితో ఏమండి ప్రారంభించబడినటువంటి సువార్త ప్రపంచవ్యాప్తంగా ఏమండి ఆ మంట ఆరిపోలేదు. 120 మందితో మేడగదిలో ప్రారంభమైన ఆ మంట ఈ రోజు కూడా రగిలిస్తూనే ఉంది. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఎంతో మంది భక్తులు వారి స్వదేశాన్ని ప్రేమించిన వారు దేశం కొరకు, ప్రపంచం కొరకు ఉజ్జీవం కావాలి అని ప్రార్థించారు ప్రియులారా. భక్తులు లేకపోవచ్చు, కానీ వారి ప్రార్థనకు మాత్రం జీవం తగ్గిపోలేదు. చూడండి, ఈరోజు మనిషి సంపాదించినటువంటిది మనిషి తన జీవితంలో కొంతే అనుభవించగలరు, అంతా అనుభవించలేరు. కానీ ఆ మనిషితోనే అంతా పోవటంలా దాని వెనకున్నటువంటి వారు దాన్ని ఏం చేస్తూ ఉన్నారు? అనుభవిస్తూ ఉన్నారు. అందుకని మనం అనుకుంటాం, మనం కష్టపడ్డా మన వెనక తరం సుఖపడాలి అనుకుంటున్నాం. తరం వెంబడి తరం, నా పరిస్థితులు నా తరం తర్వాత ఉండకూడదు. నిరంతరం వారు హ్యాపీగా గడపాలి, సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటున్నావు. అలాగనే ఈరోజు వస్తూ ఉన్నటువంటి హింస, ఈరోజు ఉన్నటువంటి బాధ, ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ్యానికి ఎదురవుతున్నటువంటి పరిస్థితులు మరి మన తర్వాత తరం వారు ధైర్యంగా దేవుని యొద్దకు చేరాలి అని అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి. అంటే మనలో ఆ భారం మనలో ఉండాలి. ఎవరో చేస్తూ ఉంటే జరిగిపోతూ ఉంది అనుకుంటున్నావు. నువ్వు చూస్తూ ఉంటే ఏదైనా జరుగుతూనే ఉండేది, ఏది ఆగదు ప్రియులారా. ఎందుకంటే మనలో కార్యాన్ని ఆరంభించిన వాడు మనుషుడు కాదు, దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన పని తను కొనసాగిస్తారు. సిస్టర్ గారు అంటారు, నేను ఎప్పుడూ ఎవరిని ఏమీ అనను, నాకున్న దానిలో నా పని నేను చేస్తాను. మీతో ఉన్నవారితో షేర్ చేసుకోవా అంటే వాళ్ళకి తెలుసు కదా నేను చేసే కార్యక్రమాలన్నీ. ఎవరైతే ఉన్నారో వారు జూమ్లో మాట్లాడతారు, వింటూ ఉంటారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పేదేముంది? ఈరోజు జరుగుతూ ఉంటే గమనిస్తూ ఉన్నాం ప్రియులారా, చూస్తూ ఉన్నాం. అయితే మనం అనుకోవాల్సింది, ఈ పనిలో నా పాత్ర ఏమైనా ఉందా? ఈ పనిలో నా పాత్ర ఏమైనా ఉందా అనేటువంటిది ఎవరి వారు గుర్తుంచుకోవాలి. మనిషి చూసే దాని కొరకు, మెచ్చుకునే దానికోసం మనం ఏది చేయాల్సిన అవసరము లేదు. దేవుడు ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజం ప్రియులారా, ఎంతో పని చిన్నదని ప్రారంభిస్తాం. మనం ఎస్టిమేషన్, ఎక్స్పెక్టేషన్ ఇంత అంత అనేది అనుకోకుండానే
వెళ్ళిపోతూ ఉంటుంది. అనుకుంది 5 రూపాయలు అంటే 50,000 అనుకోండి, అయ్యేది 2 లక్షల రూపాయలు అయ్యిద్ది. కానీ దేవుని సన్నిధిలో మనం ప్రారంభించేటప్పుడు మనం విశ్వాసంతో ప్రారంభిస్తూ ఉన్నాం కాబట్టి మనం ఏది చేసినా దేవుడు మనకు తక్కువ కానివ్వడు. మనం బిజీగా తిరుగుతున్నాం. సువార్తె పండుగ అయిపోయింది మనకి కదా. సువార్త పండుగ, క్రిస్మస్ పండుగ మనకి అలిసిపోయి పులిసిపోయినంతగా సేవ చేస్తూ మరి ప్రతి స్థలంలో దేవుని గురించి ఈ సంవత్సరం ఇంకా అనేక క్రొత్త ప్రాంతాలకి అనేక సహవాసాల వారు కూడా సంఘాలు దైవజనులు మనల్ని పిలిచారు, వెళ్ళాము, దేవుని వాక్యాన్ని ప్రకటించాం. మరి జనవరి వస్తూ ఉంది, లక్షల రూపాయల ఖర్చు ఉంది అనేటువంటిది ఉంది. కానీ ఆలోచించలేదు. దేవుడు ఏం చేశాడు? అద్భుతంగా ఏమీ కొదువు చేయలేదు. అలానే ఎక్కడి నుంచి మనకు ఊడిపడేది కూడా కాదు. 100 మంది చేసేదాన్ని నా దేవుడు మీకు క్షేమము కలుగు చేతునని చెప్పాడే. ఆ క్షేమము కలుగు చేతునన్న మాటలో మనకి దేవుడు అన్నీ ఏం చేస్తాడు? ఏది తక్కువ కాకుండా ఆయన ఎత్తుక్కుంటూ కాలినడకను వెళ్ళిన వారే నేను గమనించి వారి ఆకలి తీర్చాడే. అరణ్యంలో 40 ఏండ్లు వారికి ఏది తక్కువ కాకుండా చేస్తే ఊర్లో ఉన్న మనకి ఏం తక్కువ? ఇది కొట్టు సభలే గట్టిగా హల్లెలూయా. ఇంకా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఏం తక్కువ అయింది? ఎవరికైనా తక్కువ అవుతుందంటే ఈరోజు 4 లక్షలు శాలరీ డ్రా చేసినా 2 లక్షల రూపాయల సంపాదన ఉన్నా ఏమండి ఈరోజు సంతృప్తిగా బ్రతికే వాళ్ళు లేరు, సంతోషంగా ఉండేవాళ్ళు లేరు, క్రెడిట్ కార్డు వాడకుండా లేరు. కారణం ఏంటంటే మరలా శాలరీ వచ్చే దానికోసం ఎదురు చూసేవారే ఉంటారు. కారణం ఏమిటనంటే వారు దేవుని సన్నిధిలో విశ్వాసము అనేటువంటి దాని విషయంలో వెనుకబడిపోయినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. దేవుని కొరకు నిలబడలేనటువంటి వారిగా ఉన్నారు. కనుక ఏం చేస్తూ ఉన్నారంటే వారికి అవసరత తీర్చబడట్లేదు, తృప్తి పరచబడట్లేదు, నెమ్మది లేదు. ఈరోజు దేవుని సన్నిధిలో నేను ఒక ఇమేజ్ చూశాను అనమాట. ఏమండి అది మీకు పల్లెటూరులో మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం దర్జాగా. ఈరోజు మనం ఇంట్లో ఒక్కరం ఉండటానికి భయపడిపోతాం, ఒక్కరం రోడ్డు మీద నడవటానికి భయపడిపోతాం. కానీ ఎవరు దర్జాగా పనుకున్నారంటే ఆరు బయట ఒక వ్యక్తి సరైన బట్టలు లేకపోయినా అప్పుడప్పుడు నేను అర్ధరాత్రి వస్తూ ఉన్నప్పుడు ఆ డివైడర్ల దగ్గర వాళ్ళు చూడండి, డివైడర్ మీద రోడ్డు దాటేదానికి మనం భయపడిపోతాం, వాళ్ళు డివైడర్ మీద ఏసీ రూమ్లో నిద్ర, డివైడర్ మీద చెట్లు గాలికి రోడ్డు మీద వెళ్ళే ఏమండి బస్సులు సౌండ్, ఆరంలో లారీలో చెవుల్లో కొడతారు. అయినా వాళ్ళకు బట్టే నిద్ర ఈరోజు అన్నీ ఉన్న వాళ్ళకు పట్టటలా. అవునా కాదా చెప్పండి, నిజం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జూమ్లో ఉన్న వాళ్ళు కూడా చెయ్యొచ్చు నిజం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రియులారా వారికి ఒకటి ఉంది, నాకేం కాదు అన్న నమ్మకం. వాళ్ళకి అలవాటు అయింది అలాగూ, నా లైఫ్ స్టైల్ ఇది అని చెప్పి. అందుకని ఇంకా వారు కొత్తగా ఆలోచించి ఎదురు చూసేది ఏం లేదు రేపటి గురించి. అందుకని చెప్పి వాళ్ళకి చక్కగా నిద్ర పట్టిద్ది. ఈరోజు మనమేమో మన స్థాయికి, మన స్తోమతకి, మన స్థితికి మించి మనం అంచనాలు వేస్తున్నాం. కాబట్టి గుబులు దిగులు, గుండె దడ. అందుకని టెన్షను, వైబ్రేషను, బాడీ ఏమవుతుంది? వైబ్రేషను, నిద్ర పట్టటల్లా. చూడండి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో సంవత్సరాలు మన జీవితంలో సంతోషంగా గడపాలి ప్రియులారా. దేవునితో మనకున్నటువంటి అన్యోన్యతలో ఆశీర్వాదాన్ని మనము అనుభవించాలి, తృప్తిపరచబడిన వారిగా బ్రతకాలి. దేవుడిచ్చినటువంటి శేషం దేవుని కొరకు ఉపయోగపడాలి. తెలియకుండా ఖర్చు అయిపోయిన సంవత్సరాలు, మన డబ్బు, మన వయసు, మన తెలివి, మన జ్ఞానం సమస్తం కోల్పోయాం. అయినా నీకున్న కొద్ది సమయాన్ని నా దేవుడు నేను ఆశీర్వాదకరంగా నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఒకసారి చెప్పండి, మీరు నా వైపు చూసి చుక్కలు లేని ఆకాశం ఉందా?
అనండి, లేదంటే ఆహా అనండి. నోటితోనైనా చెప్పండి. చుక్కలు లేని ఆకాశం ఉందా? లేదు. ఉందా? మరి కష్టాలు లేని మనిషి ఉండాడా? ఉండాడా? ఏం సాయి నీకు కష్టం లేదా? గోవర్ధను, శాంతవర్ధను కష్టం ఉందా లేదా? ఆ శాలేమికి ఏం కష్టం వచ్చిందో చూసిన వాళ్ళందరూ నీకు ప్యాషన్ పెరిగింది అన్నట్టు ఉండారు మొత్తానికి. ఒకసారి కెమెరా దిప్పయ్యా, ఇప్పుడు ఏమయ్యాడు? ప్రతి సండే చూసిన అబ్బాయి లాగా ఉండాడా? ఫ్యాషన్ బాయ్ ఈరోజు ఏ బాయ్ అయ్యాడు? మిలిటరీ కటింగ్కి వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి కష్టం లేదు? కిట్టుబాబు కష్టం లేదా? చూడండి, ఇంత మైకులు శబ్దాలు వచ్చినా సాత్విష్ ఏం చేస్తున్నాడు? అలిసిపోయి సొమ్మసిల్ని ఇప్పుడే లేచాడు. ఎంత భారంగానో ఉన్నాడు. ఎవరి కష్టం వాళ్ళకి ఉంది. ఏ చెట్టుకు తగిలే గాలి ఆ చెట్టుకి, ఇంటింటికి ఒక పొయ్యి, ఇంటింటికి ఒక గాథ అన్నట్టు ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి ఒక గాథ, ఒక చరిత్ర ఉంది. అందుకనే అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట చాలా, అతడు ఒక సామాన్యుడే, కానీ తన జీవితంలో కలిగిన వైపరీత్యాలు ఎన్నో ఉన్నప్పటికీ అతడు ఒక మాట చెప్పాడు. ఏమండి? నాకు ఒక నమ్మకం ఉంది, నా కథ నేను తిరిగి రాయగలను అని. దేవునికి మహిమ కలుగును గాక. నీ కథ కూడా తిరిగి రాయగలుగునట్లుగా నా దేవుడు నీ కట్టి నమ్మకము కలుగును గాక. ఎప్పుడు ఒకేలాగా ఉండదు మన జీవితం. రొటీన్గా ఉంటే ఎప్పుడు మనకి టేస్ట్ ఉండదు, సంతోషం, తృప్తి ఉండదు. రోజు ఒకటే తినాలనుకోండి, మనం అనుకుంటాం ఆ రోజు ఇజ్రాయేలీల్ని అసలు ఏది లేని మనకి ఇదన్నా పెట్టాడులే అని ఫస్ట్లో అనుకున్న రోజు అదే టేస్ట్ వచ్చేసరికి ఏం చేశారు? ఈ సవిసారం లేని కూరలు మాకొద్దు, ఈ తిండి మేము తినలేకపోతున్నాం. బానిసత్వంలో ఉన్నా కూడా వాళ్ళకి ఏం గుర్తుకొచ్చింది? అక్కడ మాంసపు కొండల కాడ వండుకొని తినిందే గుర్తుకొచ్చిందంట. ఎక్కడండి? అక్కడ. వారికి తెలియక అలా బాధపడ్డారు. ఇక్కడ కూడా మనకు మాంసం పెట్టగలడు. బానిసత్వంలో ఉన్న వాళ్ళు కొట్టి తిట్టి ఒక ముద్ద మనకేశారు. ఈరోజు దేవుడు మనం స్వతంత్రంగా, స్వేచ్ఛగా, దేవుడు మనల్ని బ్రతకటానికి బానిసత్వపు కాడిని ఎరగొట్టాడు. పాపపు కాడి ఎరగొట్టాడు. ఆ భారం నుంచి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. ఈరోజు మనకు కావలసింది ఏదైనా మనకి ఇవ్వగలడు అనేటువంటి నమ్మకం ఉండాలి ప్రియులారా. అందుకనే వారిని ఏం చేశాడు? ఆయన తూర్పు గాలి విసరజేసి పూరేలను పంపగా వారికి ముక్కులంట, నోటంట వచ్చేదాకా బాబో ఇంకా చాలు ఇసుకు పుట్టింది అన్నంతగా నా దేవుడు వారికి సమృద్ధినిచ్చాడు. కొట్టు చేపలే గట్టిగా. ప్రార్థన చేస్తున్నాను 31st నైట్. రామరెడ్డికి ఫోన్ చేశాను, అయ్యా ఎవరినైనా మసాలా వేసే వాళ్ళని ఉంటే చూడు, మసాలా వేసే వాళ్ళని చూడయ్యా, మిషన్ కూడా చెప్పు, వాళ్ళని నీతో పాటు రమ్మని చెప్పు. ఎందుకంటే దేవుడు మనకి అన్ని విధాల వ్యక్తుల్ని ఇచ్చాడు కదా. ఈయన అన్ని రాశాడు, సిద్ధపరిచారు, తీసుకొచ్చారు. ఏమండి? జరిగేది జరుగుతూ ఉంది. రేపటికి దేవుడు ఆ టయానికి దేవుడు సిద్ధపరుస్తాడు. దేవుడు మనం ఏమీ లేని వారంగా కనపడ్డా అన్నీ కలిగిన వారం కదా. ఏది మనకు తక్కువ చేయడు, మన నమ్మకం. కనుక వెంటనే ఫోన్ చేద్దామని ప్రార్థనలో మెలుగు సంగతి మర్చిపోయానేనని ప్రార్థన ఆగి ముందు ఫోన్ చేద్దాం, అక్క మళ్ళీ 9 అయింది 8 అయింది ఇప్పుడు ఎవరు దొరుకుతారు అంటాడేమోనని 6 గంటలకు ప్రార్థనలో కూర్చొని ప్రార్థన ఆపి రామిరెడ్డికి చెబుదామా, ప్రార్థన ఆపి రామిరెడ్డికి చెప్పు అనేమో ప్రేరేపణ. మళ్ళీ అంటే అనిపిస్తుంది, మిషన్ కోసం ప్రార్థన ఆపి మరి రామిరెడ్డికి చేస్తే బాగోదు అనుకొని ప్రార్థన చేసుకున్నానండి. 8కో ఏమో 7:30కో మళ్ళీ వెంటనే ఫోన్ చేసి ప్రేయర్ అయిపోయాక, అయ్యా మిషన్ వాళ్ళకి చెప్పు అన్న. ఇప్పుడు ఎవరుంటారక్క, ఎవరు దొరుకుతారు, జనవరి కదా అన్నాడు. ఏదో ఒక రకంగా ట్రై చేయయ్యా అన్న. మళ్ళీ అరగంటకు ఫోన్ చేసి అన్నాడు, ఆటో వస్తుంది
ఏకంగా మిషనే కొని పంపిస్తున్నాను, ఏమండి ఆటో వచ్చింది, మీరు బండిలు మిషన్ దించుకోండి, ఏది మసాలా వేసే మిషన్ సొంతంగా వచ్చేసింది, కొట్టొచ్చుగా. 6:30కు ఫోన్ చేస్తే ఏమన్నా దొరికే వాళ్ళేమో. అప్పుడు వాళ్ళకి మరలా డబ్బులు ఎదురివ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఏమైంది, మిషను వచ్చింది, ఏమండి మన ప్రార్థన అవసరత తీర్చాడు. వేయటానికి కూడా పార్వతి సూపర్గా వేసింది అనమాట, కొట్టొచ్చుగా చప్పట్లో. ఎత్తుక్కునే పని కూడా లేదు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనం ఆరాధిస్తూ ఉన్నా దేవుడు మనకి ఏమి తక్కువ కానివుడు. అయితే మనము దేవుణ్ణి మహిమపరిచే విధంగా, మనము దేవునితో నడిచే విధంగా, దేవుని కొరకు మనము కలిగే విధంగా, దేవునితో మనం అంటుకట్టబడే విధంగా మన అనుభవాలు ఎప్పుడు కూడా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తాం, జీవితంలో అన్నీ మనకి ఇష్టం వచ్చినట్లుగానే ఉండాలి అనుకుంటాం. అలా భ్రమపడుతున్నావు అంటున్నా నేను. ఈరోజు పుస్తకం బైబిల్ మనం చదువుతూ ఉన్నప్పుడు అన్నీ మనకి ఇష్టం వచ్చినట్టే ఉంటాయా? హలో, ఇష్టం వచ్చినట్టే ఉంటుందా ప్రతి పేజీ? ఉండదు. కొన్ని గుండెలకు గుచ్చే విధంగా కూడా ఉంటాయి. దేవుని సన్నిధిలో ప్రతిదీ మన జీవితంలో మనకి ఇష్టంగానే జరగాలని అనుకోకూడదు. ఏది మనకు నచ్చంది కూడా జరిగినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలా. మనకు అనుమతించబడిన ప్రతి పరిస్థితిని మనము సంతోషంగా అనుభవించాలి. ఈరోజు ఎదుగుదల లేకపోవటానికి, కొంతమంది జీవితంలో ఎదుగు బదుగు లేదన్నట్లుగా అవటానికి కారణాలు ఏమిటి? మనకిష్టమైనవి దేవుడు మనతో జరిగించినప్పుడు మనం సంతోషంగా అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటున్నాం. ఏదైతే మనకు కష్టం అనిపిస్తుందో అప్పుడు మనం దేవునికి సేవకులకు కూడా దూరంగా ఉంటున్నాం. మనం బైబిల్ చదివి అన్నాళ్ళు అవుతుంది, దేవునిలో మనం ప్రార్థన చేయటానికి మోకరించి దేవునితో మాట్లాడుకొని ఎన్నాళ్ళు అవుతుంది. అన్ని జనుల మీద అంత్య దినములలో నా దాసురాండ్ర మీద, దాసుల మీద, అన్ని జనుల మీద నా ఆత్మనే కుమ్మరిస్తానన్నాడు. మరి మనకు దేవునితో ఉన్న సహవాసంలో మనము దేవుని గూర్చి అంటే మనం చూడగలుగుతున్నామా? మనకేమైనా కళలు దేవుడు ఇస్తున్నాడా? దైవ దర్శనాన్ని కలిగి ఉన్నామా? దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నామా? ఏదో వస్తున్నాం, పోతున్నాం, వింటున్నాం అంటే ఇది రొటీన్. దీనివల్ల మనకు అంత ఇష్టం అనిపించదు. ఈ జీవితం ఎప్పుడు మనకి ఇష్టం అనిపించింది అంటే ప్రియులరా, సంతోషంగా దేవునితో మనము గడిపినప్పుడు. ఒకటి నువ్వు నమ్మకం ఉంచాలా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో రాయబడిన లేఖన భాగంలో మాట ఏమిటనంటే, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? కొట్టు చాపర్లు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? చెప్పండి. అందుకనే కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా మనం ఖర్చు పెట్టవచ్చు, కానీ మన జీవితంలో ప్రతి సమయాన్ని అంట అర్హత కలిగిన వాని కొరకే ఖర్చు పెట్టాలంటే. ఇప్పుడు కొట్టు, గట్టి కొట్టు. డబ్బు ఎవరి కోసమైనా చెప్పండి, ఎవరి కోసమైనా ఖర్చు పెట్టవచ్చు. మనం అవసరతలో ఉన్నవానికి వారు ఎవరు అనేటువంటి దాన్ని గురించి మనం ఆలోచించకపోయినా వారి అవసరతను బట్టి మనము సహాయం చేయొచ్చు. కానీ కొందరు దాన్ని గుర్తుపెడతారు, కొందరు కృతజ్ఞత కలిగి ఉంటారు, కొందరు కృతజ్ఞత ఉండదు. చేసిన మేలు దేవుడు ద్వారానే స్వస్థత పొందుకొని 10 మంది కుష్ఠరోగులు బాగు చేయమంటే 10 మంది బాగుపడ్డారు. తిరిగి వచ్చింది ఎంతమంది ప్రియులరా? చెప్పండి మీ బంగారు నోళ్ళతో. ఒక్కడే. కానీ ఆ తొమ్మండుగురు ఎక్కడ? దేవునికి మహిమ కలుగును గాక. పెద్దక్క పాట రాశారు కదా, ఏమండి? నువ్వు చేసిన మేలులకు నేను క్రొత్త కీర్తన పాడతాను, కొత్త సంకీర్తనతో నిన్ను స్తుతిస్తాను. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన సాల్నా అనలా,
ఇచ్చిన తల తూగున అవి నీకు సరితూగున. దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతులు ఉన్నవారు పైకెత్తి కొట్టు, స్తోత్రం చెప్పి. జూమ్లో ఉన్నటువంటి వారు ఏమండి, ఏమిచ్చినా ఆయన చేసిన మేలులకు సరితూగునా? లేదు. అందుకని హృదయం అంతటితో దేవుణ్ణి ఏం చేయాలి? మనము ఘనపరచాలి. మన పక్షమున ఉన్నవాడు ఏమండి, మన పక్షమున ఉన్నవాడు బలవంతుడు. హల్లెలూయా. నువ్వు ఒక బలహీనమైన ఘటం కావచ్చు, నువ్వు ఒక ఎన్నిక లేని వ్యక్తివి కావచ్చు, జ్ఞానము లేని వ్యక్తివి కావచ్చు, తెలివి లేని వ్యక్తివి కావచ్చు, నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు తక్కువ కావచ్చు, కానీ నీవు ఆయన ధరించుకున్నావు, నువ్వు ఆయన నమ్మావు, ఆయన నిన్ను బ్రతికిస్తున్నాడు. మనకంటే గనులైన వారు, గొప్పవారు, భక్తిపరులు ఎంతో మంది మంచి కార్యాలు చేసేవారు చనిపోయారు ప్రియులారా. ఈరోజు మనం బ్రతికున్నామంటే నీ గొప్పతనమా? నీలో ఏ ఇమ్యూనిటీ పవర్ నిన్ను బ్రతికిస్తుంది? ఏ మెడిసిన్ బ్రతికిస్తుంది? ఏమండి, ఏది బ్రతికిస్తుంది నిన్ను? ఏది నిన్ను బ్రతికించదో. నీకు జీవాన్ని ఇచ్చేది ఏమండి ఆయన బ్రతుకుమని చెప్పినంత కాలము నీకు ఎన్ని పరిస్థితులు వచ్చినా నువ్వు బ్రతికే ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. మందసము ఇజ్రాయేలీల మధ్య ఉన్నప్పుడు ఇజ్రాయేలీల పక్షమున దేవుడు జయం అనుగ్రహిస్తూ ఉన్నాడు అన్న సంగతి ప్రపంచానికే తెలిసింది ప్రియులారా. ఆ సంగతి తెలిసినటువంటి ఫిలిప్తీయులు ఏం చేశారండి? తీసుకొని వెళ్ళి వాళ్ళ యొద్దట పెట్టుకున్నారు. కానీ మందసము ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వదించబడుతుంది ఇజ్రాయేళ్ల మధ్య. అదే ఫిలిప్తీయుల మధ్య మందసం ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుంది? చెడ్డ రహస్య స్థలములలో గడ్డలు లేచినాయి. ఏమై ఉంటుంది అంటారు? చెప్పండి, ఎందుకు అలా జరుగుతుంది? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అంటే ఈరోజు దేవుడు సన్నిధి ఇక్కడ ఉంది, ఇది నేను కోరిన స్థానము, ఇక్కడ నేను నివసించేదను అని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. కొన్ని స్థలాలు దేవుని పిల్లలు వచ్చి ఆరాధన చేయటానికి, ప్రార్థన మందిరాలను దేవుడు ఏం చేశాడు? సమాజముగా కూడుకోవటానికి దేవుడు ఇచ్చాడు. నువ్వు ఎక్కడ ఉంటే ఆయనతో అక్కడ ఆయన సన్నిధి నీతో ఉంది, అక్కడ నీకు క్షేమము దేవుడు ఇస్తాడు. మరి ఇశ్రాయేలీలు క్షేమాన్ని అనుభవించారు, జయాన్ని పొందుకున్నారు. ఫిలిప్తీయులకి ఎందుకు రహస్య స్థలములలో మందసం వారి మధ్యలో ఉంటే వారికి గడ్డలు పుట్టిని, బొబ్బేలు ఎత్తిపోయారు? ఎవరికి దీన్ని పంపించాలా అని అర్థం కాల. అన్యుడైన ఒబేదెదోము తీసుకొని వెళ్ళి పెట్టుకున్నాడు మందసం. ఆశీర్వదించబడ్డ సంగతి అందరికీ తెలుసు. అతడు అన్యుడైనా సందేహించలా, విశ్వాసముతో పెట్టుకున్నాడు. కోటి చాపట్ల గట్టిగా. దేవునితో మనకున్న సన్నిహిత సంబంధంలో భక్తిహీనత, అవిశ్వాసం, అవిధేయత, దుర్మార్గత, అసహనాన్ని కలిగించేటువంటి పరిస్థితులు ఎప్పుడైతే నీ జీవితంలో చోటు చేసుకుంటాయో నీకు అది కీడుగానే మారుతుంది, మేలు అవ్వటం లేదు ప్రియులారా. కానీ నువ్వు మేలు నొందుచు నీ సంవత్సరాలు అనేకముగా సంతోషించినట్లుగా నువ్వు గడపాలి. నువ్వు ఆయన నమ్ముకున్నావు, ఆయన నువ్వు ఆశ్రయించావు, ఆయన రక్తము చేత కడగబడ్డావు, ఆయన ముద్రలు ధరించబడ్డే. నువ్వు ఆయన కొరకు ఈ సంవత్సరం నిలబడాలి ప్రియులారా. దేవుని మందసం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదము ఉంది. మరి ఫిలిప్తీయులకి ఎందుకు రహస్య స్థలంలో గడ్డలు పుట్టినాయి? వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించిన వారు. అదే మనం గుర్తుపట్టాలి. దావీదును చూసి మనం నేర్చుకోవాల్సింది అదే ప్రియులారా. అదే దావీదు, ఇశ్రాయేలీయులు 40 దినాలుగా వారి గుడారములలో ఉంటూ యుద్ధంలోనికి వెళ్ళలేకపోయారు.
కారణం ఏమై ఉండొచ్చు? ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు స్వరాన్ని విని, బలాన్ని చూసి, తను బెదిరించేదాన్ని చూసి పారిపోతూ గుడారములలో ఉన్నారు. యుద్ధం చేయలేకపోతున్నారు. ప్రియులారా, ఇశ్రాయేల్లో మగసిరి గలవాడు ఎవడైనా ఉన్నాడా రండి అంటున్నాడు. ఈ సంగతి అంతా వినినటువంటి దావీదు ఏమంటున్నాడు? యుద్ధానికి నేను వెళతాను, కానీ నన్ను బాలుడని అనొద్దు. నేను బాలుడినే, వయసు లేనివాడినే, బలము లేనివాడినే, ఆయుధాలు మోయటకు కూడా శక్తి లేనివాడని కావచ్చు, కానీ యుద్ధం నాది కాదు, యెహోవాదే. దేవునికి మహిమ కలుగును గాక. యుద్ధం ఎవరిది? యెహోవాదే. అందుకని చక్కని మాట మనము సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో చూడండి, 44 నుంచి. నా దగ్గరికి రమ్ము, నీ మాంసం ఆకాశ పక్షులకును మృగములకును ఇచ్చివేతనని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నువ్వు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నా. కొట్టు చబల గట్టిగా. నా ప్రియ దేవుని సంగమా, పాల్గొనిన ప్రతి ఒక్క వ్యక్తి దేవుని యొక్క ఆత్మ చేత, ఆయన అభిషేకము చేత, ఆయన శక్తి చేత నడిపించబడిన వారే విశ్వాసముతో పలకాలి. మనం చెప్పే ప్రతి మాట కూడా విశ్వాసముతో. నువ్వు అవిశ్వాసమై ఉండకూడదు. ఈ 2026 సంవత్సరములో, ఈ మొదటి ప్రారంభపు తొలిటి దినాల్లోనే నీవు దేవునికి అప్పగించుకో. అవిశ్వాసం నీ నోటికి రానివ్వమాక, నీ హృదయంలో కనపడనివ్వమాక. దేవుణ్ణి గొప్పగా చూడు. మన స్థితి కొద్ది మనం అడగాలి, ఆశించాలి, కానీ దేవుణ్ణి మనం అడిగే విషయంలో మన స్థితిని బట్టి కాదు అడగాల్సింది, గొప్ప వాటిని ఆశపడాలి. కొట్టు చపర్లు గట్టిగా. దేని కొరకు? BMW కారు అయ్యా, ఆడి కారు అయ్యా, ఓపెన్ టాప్ కారు అయ్యా, డూప్లెస్ బిల్డింగ్ అయ్యా, మా అబ్బాయి ఒక ప్రొఫెసర్ అవ్వాలయ్యా, ఏమండి మా అమ్మాయి ఒక సైంటిస్ట్ అవ్వాలయ్యా. ఏం చెయ్యాలయ్యా? అయ్యి ఏం చెయ్యాలి? దేవుణ్ణి మర్చిపోయి, హృదయం మదించి, ఇష్టం వచ్చినట్లు తినుచు త్రాగుచు, ఏమండి మనసుకు నచ్చినట్టు ప్రవర్తించటానికి కాదు. చూడండి ప్రియులారా, అది కాదు మనం అడగాల్సిన ప్రార్థనా అంశాలు. నా కుటుంబం నీ రాజ్యం కొరకు కట్టబడాలా? నా జీవితం, నా శేషం, నేను, నాకున్నదే, నా పని, నా దేవుని పని మిగిలి ఉన్నదే. పౌలు ఛాలెంజ్ విసిరాడు. నువ్వు మిగిలి ఉన్న వాటిలో నేను పడతాను ఆ శ్రమ అంటాడు. నువ్వేమంటావు? పడిన శ్రమల్లో నువ్వు పడ్డావు, ఆశీర్వాదంబుల్ నా మీద కొమ్మరించు అని నువ్వంటావు. ఎదుటోళ్ళకేం ఇట్లా చిలుకుతావు, నీకేం కొమ్మరించబడాలా? ఏందమ్మా ఈ స్వార్థం? ఏంటి అన్యాయం? అది కాదు ఈ సంవత్సరం నువ్వు నేర్చుకోవాల్సిందే. దేవుని కొరకు నా శేషం, నా దేవుని సన్నిధిలో. నీకు ఒక నమ్మకం ఉంది కదా. ఏమంటున్నాడు? చిన్నోడే, నువ్వు కత్తియు ఈటియు తీసుకొని వస్తున్నావు, నన్నేస్తావా ఆకాశ పక్షులకి, నాకు కలేబరాలు వేస్తావా? నువ్వు వస్తున్నావు నీ బలాన్ని అనుకొని, నేను వస్తున్నా యెహోవా పేరట వస్తున్నా. ఈ రాత్రి ఏమండి ఇశ్రాయేలీలలో దేవుడు ఉన్నాడని సకల జనులు చెప్పుకొనగలుగున్నట్లుగా నీ 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 మాంసం, నీ తల నరికి ఏం చేస్తున్నా, నరికి వేదునని అనేసి, ఏంద్రా నువ్వు నా మీదకి వస్తావా? ఇజ్రాయెల్లో దేవుడు ఉన్నాడని తెలుసుకునేటట్లు ఈ దినమున వారి పక్షమున జయం అనుగ్రహించాడని చెప్పుకునేటట్లు నా దేవుడు చేస్తాడని చెప్పి సైన్యం వెనుక పరిగెత్తి ఏం చేశాడంటే, వారి తట్టు తిరిగి తన చేతిలో ఉన్నటువంటి ఒకే ఒక రాయి తీసుకొని ఇస్సిరి కొడితే
నుదుటిని తగిలి బోర్ల పడ్డాడు. దావీదు ఏం చేశాడు? పరిగెత్తికెళ్ళి అతని మీద నిలబడి తన కత్తి దూసి తన తల తెగనరికి పట్టుకున్నాడు. కొట్టు మరి శాపర్లే గట్టిగా. అసలోడే మూల పురుషుడే హతుడైపోయినప్పుడు ఇక ఫిలిప్తీలు అందరూ ఏం చేస్తున్నారు? పారిపోయారు. తరిమి 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 కొట్టారు. ఒక్కడిలో ఉన్న విశ్వాసం ఇజ్రాయేలీల సైన్యం అంతటికి బలం వచ్చి అప్పుడు పరుగులు తీసి సైన్యాన్ని, శత్రువులను ఏం చేశాడు? వారికి అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ప్రియులారా, మొదటి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో 7వ వచనంలో చక్కని మాట ఉంటది. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయములను లక్ష్య పెట్టను. కొట్టు సాబర్లే గట్టిగా. గట్టిగా కొట్టొచ్చుగా. సితారా వాయించగలడు. యెషయికి కుమారుడు ఉన్నాడు, వాడు చిన్నోడు, అడవిలో ఉన్నాడు, గొర్రెలు కాస్తాడు. అతను చాలా వినసొంపుగా, అదేననుకుంటా చూడండి 17వ వచనంలో, సౌలు బాగుగా వాయింపగల ఒకని విచారించి నా యొద్దకు తీసుకొని రండి అని తన సేవకులకు సెలవీగా వారిలో ఒకడు చిత్తగించుము. బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులో ఒకని చూసి అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహు శూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసునై ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. కొట్టు చాపర్లే గట్టిగా. ఇతడు ఎవరంటండి? గొర్రెలు కాసేవాడు. కానీ ఇతడికి ఏముంది? సుందరుడు, జ్ఞాని, యుద్ధశూరుడు, మాట నేర్పరి, మంచి వాయిద్యము వాయించగలిగిన మంచి మ్యూజిషియన్ అన్నమాట. కాబట్టి అతన్ని పిలిపిస్తే ఏం చేస్తున్నాడు? అతను వాయిస్తూ ఉంటే ప్రియులారా, అతని సంగీత నాదానికి ఇతడు ఏం చేస్తా ఉన్నాడు? నిద్రపోతా ఉన్నాడు. తనకు పట్టిన దురాత్మ తన్ను విడిచిపోతా ఉంది. కొట్టు చాపట్ల గట్టిగా. యెహోవా దేవుడు నా పక్షమున నుండగా నాకు విరోధి ఎవడో? నువ్వు కొట్టే చప్పట్లకు సైతాను పోవాలా? నువ్వు స్తుతింతే స్తుతికి సైతాను భయపడాలా? నీ పరిస్థితులు నిన్ను దాటుకుంటూ నీ స్థితి, నీ స్తుతి నిన్ను మార్చున్నట్లుగా నీవు నా దేవుని ఎదుట నిలబడగలగాలి. హల్లెలూయా. నువ్వు పలికే ప్రతి మాట నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో ఉన్నతమైన కృప, మన శత్రువు పారిపోవాలా? ఎప్పుడు ఇంట్లో బాధలు, ఒంట్లో రాగాలు, ఏమండి ఈదిలో సమస్యలు కాదు, ఇవి కాదు. నీ జీవితంలో అద్భుతమైన నీ కృప నీ జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఇతడు ఎక్కడ ఉన్నాడంటే అండి, అమ్మో మాట నేర్పరగలిగిన వాడు, యుద్ధశాలి. ఎక్కడున్నాడు ఇతను? తనకు అప్పగించిన మందను నడిపించుకునే దానిలో తన సామర్థ్యతను చూపించుకున్నాడు. ఎక్కడ యుద్ధాలు చేశాడు? యుద్ధం ఎక్కడ చేశాడు? మందలోనికి శత్రువు వచ్చినప్పుడు ఏమని ఎలుగుబంటిని, సింహాన్ని సైతం హతమార్చాడు. తనకు అప్పగించిన మందను కాపాడాడు. ఈరోజు నువ్వు కుటుంబాన్ని కాపాడుకో, నీకు అప్పగించిన బాధ్యతను కాపాడుకో. నీ పని ఏమిటో నువ్వు చేయి. నీకున్న నైపుణ్యత, నీకున్నటువంటి విలువ తగ్గకుండా ఉండాలి. నీ స్థాయి తగ్గకుండా నీ జీవితంలో ఉండాలి. ఎందుకు? నీకు దేవుడిచ్చాడే విశ్వాసం, నమ్మకం ఆయన ఎడల. దేవుని సన్నిధిలో నీకు అప్పగించింది ఆయన రాబో దినం వరకు. తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు చక్కగా చెప్పారు కదా, ఆయన తనకు అప్పగించిన దానిని రాబో ఆ దినము కొరకు కాపాడగలడన్న నమ్మకం. ఈరోజు నువ్వు నమ్మకం ఉంచు. నాకు అప్పగించిన నా భర్తనైనా, నా పిల్లలనైనా, నా ఉద్యోగానైనా, నా వ్యాపారమునైనా, నన్నైనా ఆ దినము వరకు పరిస్థితులను చూసి జడియాల్సిన పని లేదు. అందుకే ఈరోజు మనం నూతన సంవత్సరం రోజు నా దేవుడు గదిలో ప్రార్థిస్తుంటే చెప్పాడు ఏమిటంటే, దేశము పరిస్థితులు ఎలా ఉన్నా నీవెక్కడ ఉంటే అక్కడ నీవు నమ్మిన నీ నమ్మకాన్ని నా దేవుడు నీకు క్షేమము కలుగును గాక.
నీ శత్రువుని తరిమి కొట్టినట్లుగా, వారు పారిపోవునట్లుగా నీ ఎదుట నుంచి దేవుడు నీ శత్రువును తుత్తనీయులుగా చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి మన మీద ఎన్నో వ్యతిరేకమైనటువంటి వెలిగేషన్స్, ఎన్నో పోరాటాలు, సమస్యలు, ఇబ్బందికరమైన ఏమండి పరిస్థితులు చోటు చేసుకున్నా, నీకు మీద పడిన నింద, నీ హృదయానికి తగిలిన గాయం, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటంలో దేవునిలో నీవు ఉన్నావు కాబట్టి ఆయన నీ పక్షమున నుండగా నీకు విరోధి ఎవడో అన్నాడు. భక్తుడు చెప్పిన మాట నీవు చెప్పాలి ప్రియులారా. ఎందుకంటే నువ్వు ఏదైతే చేస్తావో అదే నీ జీవితంలో జరుగును. ఏది విత్తుతావో దానినే నీవు కోస్తావు. ఎందుకంటే యెహోషువ చనిపోయినప్పుడు, యెహోషువ తర్వాత ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి ఎవరు వెళ్ళాలి అన్నప్పుడు ప్రార్థన చేస్తే ఏమండి యూదులు వారు వెళ్ళమని చెప్పినప్పుడు ఏమని యోధ వారికి యుద్ధానికి వెళ్ళమని చెప్తే ప్రియులరా, మరి ఫిలిష్తీయుల రాజు అదోని బెజెక్ అనేటువంటి వ్యక్తి 70 మంది రాజులు బొటన వేళ్ళు ఏం చేస్తున్నాడు, యుద్ధం చేయటానికి లేకుండా బొటన వేళ్ళు, ఇంకొకటి ఏంటి బొటన వేళ్ళు, న్యాయాధిపతుల గ్రంథం 1:7 అనుకుంటాం. ఖాళీ చూడండి, చేతుల వేళ్ళును బ్రొటన వేళ్ళునంట కట్ చేసి యుద్ధానికి పనికి రాకుండా ప్రియులారా తన బల్ల చుట్టూ భోజనం చేసేటట్లుగా, అంటే తినిన భోజనం గనక కుక్కలకి వేస్తే చుట్టూ తిరుగుతే ఎలాదంటే రాజులను 70 మందినట తన బల్ల చుట్టూ ఉంచుకున్నాడంట. కానీ ఎప్పుడైతే యోధా వారికి యుద్ధం చేయమంటానికి కనానీయుల మీదకి పెరిచీల మీదకి వెళ్ళమని దేవుడు చెప్తే ప్రార్థనా పూర్వకంగా వాళ్ళు వెళ్ళినప్పుడు ఏం చేశారు ప్రియులరా, అద్భుతంగా ఇతన్ని దేవుడు వారికి అప్పగిస్తే తరిమి వారిని కొట్టి చంపి ఇతనికి కూడా సేమ్ అదే ఏమండి అదోని బెజెక్ అనేటువంటి అతనికి కాలి బ్రొటన వేళ్ళు, చేతులు బొటన వేళ్ళు కట్ చేసేసి ఏమంటే యెరూషలేమునకు తీసుకొచ్చినప్పుడు అతడు ఒక మాట అంటూ ఉన్నాడు. చూడండి ప్రియులరా 7వ వచనం చివరి లైన్, నేను చేసినట్టే దేవుడు నాకు, హలో, నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చిన నేను. వారు యెరూషలేమునకు అతని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాను. కాబట్టి మనుషుడా మోసపోకుడే, ఏది విత్తునో దానినే కోయిను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటది కదా. అందుకని దేవుని సన్నిధిలో మనకిచ్చిన గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. ఎలాగనక ఏమని 7వ వచనం, మోసపోకుడే, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను. కాబట్టి 6లో ఏమనుంది, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి ఏమి ఇయ్యాలంటమ్మా, మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. మోసపోకుడే, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయిను, ఆత్మ నుండి బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయిను. మనము మేలు చేయటి యందు విసుగకు ఇందుము, మనం అనేక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట కోతుము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆధ్యాత్మిక విషయంలో గొప్ప స్థాయికి ఎదగాలనుకున్న వారు జూములోనైనా ఇక్కడ ఉన్నవారైనా ఆశ కలిగితే చేతులు ఎత్తండి. ఆధ్యాత్మికంగా నా దేవునిలో అన్ని విషయాల్లో నేను ఒక గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తిగా ఉండాలి అని అంటే ఏమండి, ఎదిగే వ్యక్తిగా ఉండాలి అంటే 2 విషయాలు చెప్తాను. ఏంటది అని అడగండి. ఎస్తేర్ రాణి గారు కూడా అడిగితే చెబుతా. చెప్పండి. ఎదిగే అంతవరకు నువ్వేం చేయాలా, చెవులు మూసుకోండి. ఎదిగే అంతవరకు చెవులు మూసుకోండి. గొప్ప స్థాయికి నువ్వు ఎప్పుడు కూడా ఎదిగే వ్యక్తిగా ఎదుగుతూనే ఉండాలి అంటే ఎదిగే అంతవరకు చెవులు మూసుకోండి. ఎదిగిన తర్వాత నోరు మూసుకోండి. మీకు తిరిగే లేదు. కొట్టు చేపలే గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మన ప్రియులందరూ కూడా రాము బ్రదర్ వాళ్ళు, మన ఏజెన్సీలో ఉన్నటువంటి
ఎండ్ టైం మినిస్ట్రీ సంఘాల్లో ఉన్నటువంటి వారు చక్కగా ఏకీభవిస్తున్న మీ అందరికీ, జూమ్లో ప్రతి వారం పాల్గొంటున్నటువంటి వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మరి దీనిని ఎంతో బాధ్యతగా విశ్వాసంతో కొనసాగిస్తూ ఉన్నటువంటి ఎంటైర్ రివైవల్ హోలీ మినిస్ట్రీస్ దైవచంద్రాలైనటువంటి ఎస్తేర్ రాణి లింగాల గారిని బట్టి అభినందిస్తూ చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దాం ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే కాలం సమాధానం చెప్పిద్ది, కాలమే మన సమస్యను కూడా పరిష్కరించిద్ది అనే నినాదంతో సాగిపోతూ ఉన్నటువంటి వ్యక్తి అని ఖచ్చితంగా చెప్పొచ్చు ప్రియులారా. కనుక మనం కూడా చేయాల్సినటువంటిది ఈ నూతన సంవత్సరపు ప్రారంభపు దినాల్లోనే మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం, మన విశ్వాస పరిమాణాన్ని పెంచుకుందాం, దేవునితో మనకున్న సన్నిహితాన్ని పెంచుకుందాం, దేవునితో సమయాన్ని గడుపుదాం. విలువైనటువంటి సమయాన్ని అర్హత కలిగిన వాని కొరకే ఉపయోగించి ఆశీర్వాదకరంగా అత్యధికమైన విజయము పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ రోజు నా దేవుడు దయచేయును గాక. లేఖన పూర్వకంగా చెప్పబడిన ప్రతి మాట ఈయన వారి వెనుకడిలో నా దేవుడు ఆశీర్వదించును గాక. చాలా సంతోషం. ప్రేమతో ఫస్ట్ వీక్ మమ్మల్ని ఆహ్వానించినటువంటి దైవజనురాలకి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి. తలల వంచి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు అంటే రివైవల్ మినిస్ట్రీని ఆశీర్వదించండి నాయన. అలాగే పరిచయమైన ఆనాటి మొదలుకొని ఈనాటి వరకు ఆదరణకర్తతో తనకును మాకును ఉన్న ఈ సంబంధాన్ని దీవెనకరంగా మార్చండి అని ఎంతో ప్రయాసతో నడిపిస్తున్న తన దేనా దాసురాలి పరిచర్యను ఆశీర్వదించి ఎంతోమంది ఆశీర్వదించబడట క్రొత్త వారు జాయిన్ అగునట్లుగా అయా వారికి అప్పగించినటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ ఆసక్తితో పాల్గొని వారి జీవితాలు మార్చబడినట్లుగా, వారి పరిస్థితులు మార్చబడినట్లుగా, మేలు నొందొచ్చు అనేక సంవత్సరాలు నీ క్షేమమును అనుభవించినట్లుగా బలపరచండి. అలాగే సిస్టర్ వాళ్ళ తల్లి గారికి మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. ఎప్పుడు వ్యక్తిగతంగా తన కుటుంబం కొరకు ఏది అడగరు, నేను ప్రార్థన చేయమని చెప్తున్నా. ప్రభువా నీ సన్నిధిలో బలపరిచి తన ఇంటి వారిని, తనకు అప్పగించిన కుటుంబాన్ని, పరిచర్యను, తన సహోదరులను తోటి వారి అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ సన్నిధిలో ఆశీర్వదించండి. మమ్మల్ని కూడా దీవించమని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపే గనుడా నీకు వందనాలు. ఇంతవరకు మా మధ్యలో మీరున్నారయ్యా. మీ ఆత్మ చేత ప్రతి ఒక్క విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. అందును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రారంభపు దినాల్లోనే ప్రతి ఒక్కరూ నీతో సమయాన్ని గడపటానికి సమయస్ఫూర్తితో మెలకువ కలిగి అయా నీ లేఖనాలను పరిశోధించుటకును, నీ చిత్తాన్ని తెలుసుకున్నటకును, నీవు మా కొరకు వేసిన నూతన ప్రణాళికలను ఆయన తెలుసుకొనగలుగుటకు గ్రహింపు శక్తిని సామర్థ్యమును కలుగునట్లుగా నీ సన్నిధులు ఆశీర్వదించండి అయ్యా. నీ కృప కలుగునుగాక. నీ సన్నిధిలో బలపరిచి నీ దాస్త్రాలను ఆశీర్వదించి కుటుంబాన్ని దీవించి పరిచర్యను దీవించండి. ఎంతమంది అయితే నైనా పరిచర్యను ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభా, వారందరిని ఆశీర్వదించి ఈ రాత్రికాల సమయంలో ఉదయకాలమునైనా వారి జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బలపరిచి ఈ నూతన సంవత్సరపు ఆశీర్వాదపు దీవెనల చేత ప్రతి ఒక్కరిని నడిపించి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని, ఎవరు ఏ సమస్యతో, బలహీనతతో, బాధతో, నిట్టూర్పులో, దుఃఖములో ఉన్నారు ఇప్పుడే ఆ సమస్య వారి నుంచి తొలగిపోవునుగాక. ఆమేన్. ఆధ్యాత్మికంగా కుటుంబాలు కట్టబడాలయ్యా. నీ సన్నిధిలో స్థిరపరచబడినట్లుగా బలపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము అంటే హోలీ మినిస్ట్రీస్కును అలాగే ఆదరణకర్త పరిచర్యకును సదాకాలం దేవుడు తోడయండి నడిపించును గాక. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తూ ఉన్నా. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మరి
నూతన సంవత్సరములో మరి సిస్టర్ గారు మనకు ఆత్మీయంగా బలపరచడానికి ఎంతో చక్కటి వాక్యాన్ని అందించారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మరి మినిస్ట్రీ తరపున సిస్టర్ గారికి పరిచర్యకు ఆదరణకర్త మినిస్ట్రీకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. చాలా అద్భుతమైన సందేశము. మరి అందరికీ ఈ నూతన సంవత్సరంలో ఆత్మీయంగా బలపరచడానికి ఎలాంటి వాక్యం అయితే మరి అవసరమో అలాంటి వాక్యాన్ని దేవుడి మీ ద్వారా అందరితో మాట్లాడాడు. మరి ఈ సంవత్సరంలో మనం చాలా మార్పులు పొంది మరి నూతనంగా దేవునిలో మరి ఒకసారి నూతనమైన అభిషేకంతో దేవుని బిడ్డలుగా నిలబడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆ రీతిగా చక్కటి ఆరాధనలో నడిపించిన సిస్టర్ పుష్ప గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనము ఇప్పటికి 5 ఇయర్స్ అయింది ఈ జూమ్ స్టార్ట్ చేసి. మరి సిస్టర్ గారు పరిచయం అయ్యారు 3 ఇయర్స్. పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నమ్మకంగా మనతో ఉండే వారంటే ఈ సిస్టర్ రెప్కా గారు, ఆదరణకర్త మినిస్ట్రీస్. ఎంతో మంది పరిచయం అయ్యారు. మధ్యలో కొన్ని నెలలు ఉన్నారు, మళ్ళా వెళ్ళిపోయారు. కొంతమంది చాలా నమ్మకంగా ఇప్పటి వరకు ఈ పరిచర్యలో మరి పాల్గొంటూ మరి ప్రేయర్స్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న మరి మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. మరి సిస్టర్ గారు కూడా అక్కడ మరి ఎంతో మందిని మన పరిచయం చేశారు. చాలా మంది వాక్యాన్ని పంచుకున్నారు. మరి మన జూమ్లో వచ్చిన వారు కూడా అక్కడికి మనము పంపించినప్పుడు సిస్టర్ గారు కూడా ఆల్ నైట్లో వారికి అవకాశం ఇవ్వడము చాలా సంతోషకరము. మరి ఈ జనవరి 8వ తారీఖు మన సిస్టర్ సుభాషిణి గారు మనకు లాస్ట్ వీక్ 2 వీక్స్ బ్యాక్ వచ్చారు. తన అద్భుతమైన సాక్ష్యాన్ని పంచుకున్నారు. సో జనవరి 8th మరి ఆల్ నైట్లో కూడా సిస్టర్ గారు అక్కడ వాక్యాన్ని సాక్ష్యాన్ని పంచుకోబోతున్నారు. మీరందరూ ప్రార్థన చేయండి. నేను ఆ లైవ్ లింక్ కూడా మన గ్రూప్లో పెడతాను, స్టాటస్లో పెడతాను. మీరందరూ వినండి. ఎందుకంటే అక్కడ 2.5 hours ఉంటుంది కాబట్టి మన జూమ్లో మరి 1 hourలో తాను పంచుకున్న సాక్ష్యము ఇంకా ఎంతో సాక్ష్యం ఉంది సిస్టర్ది. కాబట్టి మొత్తము సాక్ష్యము చెప్పబోతుంది కాబట్టి ఆ రోజు మీరందరూ ప్రార్థన చేయండి. సిస్టర్ ప్రయాణం కొరకు, ఆరోగ్యం కొరకు దేవుడు ఆ కుమార్తెను అక్కడ బలంగా నిలబెట్టుకోవాలి. మరి దేవుడి ఉద్దేశం కలిగి జరిగిస్తున్న ఈ పరిచర్య. ఎందుకంటే మన మధ్యలో ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది మరి వారి అద్భుతమైన సాక్ష్యాలు మరి అక్కడ కూడా వెళ్తే కొన్ని ఆత్మలు రక్షణ పొందుతాయి అనే ఉద్దేశంతోనే అక్కడికి పంపించడము. సిస్టర్ కూడా ఎప్పుడు కూడా మరి కాదు అనకుండా తప్పకుండా మరి వారికి మనం పంపించిన వారందరికీ అవకాశం ఇవ్వడం కూడా మరి ఎంతో సంతోషకరము. మరి ఇప్పటి వరకు నమ్మకంగా ఇద్దరము ఒకరము తండ్రి పరిచర్య కలిసి చేయడము ఐక్యతతో ఎంతో సంతోషకరము. మరి ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ మరి ఫస్ట్ వీక్ కదా ఈ కొత్త సంవత్సరంలో. మరి మన మధ్యలో నేను అనుకోలేదు, కానీ ఈరోజు మరి వంతివాళ్ళ పాలము మరి తర్వాత మరి మునుపురా ఎప్పుడు రెగ్యులర్గా జాయిన్ అవుతున్నారు. చాలా ఈ తప్పిపోయిన బిడ్డలు వచ్చినట్టు ఈరోజు వచ్చారు కాబట్టి నేను కూడా సంతోషిస్తున్నాను. వాళ్ళు ఎక్కడ తప్పిపోలేదు, కానీ వాళ్ళు మన జూమ్లో తప్పిపోయారు అంతే. కానీ వారు దేవునిలోనే ఉన్నారు, వారు ఆరాధిస్తున్నారు రెగ్యులర్లు అక్కడ మందిరంలో, కానీ మన జూమ్లో కొన్ని వారాలు. కానీ ఈ రోజు వారిని చూడడం కూడా నాకు సంతోషకరం, చాలా సంతోషము. ఇంకా రాయపాలెం నుంచి చూడండి ప్రసాద్ బ్రదర్, మనకు రాయపాలెంలో ఎవరు రావట్లేదని నేను బాధపడేదాన్ని, కానీ ఈరోజు ప్రసాద్ కూడా మన మధ్యలో ఉండడము ఆ ప్రాంతం నుంచి చాలా సంతోషకరం. ఇప్పుడు ఈ మూడు గ్రామాలు వచ్చాయి, ఇంకా గోర్లో వస్తే మన జూమ్లో 4 గ్రామాలను చూపెట్టాలని నాకు ఆశ. కాబట్టి అతి త్వరలో దేవుడు కూడా అది కూడా జరిగిస్తాడు. మరి ఈ పరిచర్యలో మరక్కడ 4 గ్రామాలు రాము ఎంతో నమ్మకంగా ప్రయాసపడుతూ వీళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొస్తూ, నేను నెక్స్ట్ వీక్ ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ అక్కడ జరిగిన మీటింగ్స్ ఎలా జరిగాయి, ఈ పరిచర్య ద్వారా దేవుడు వారిని ఎలా ప్రేమించాడు, ఏం సహాయం చేశాడు, ఇవన్నీ నేను నెక్స్ట్ వీక్ షేర్ చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే చాలా సమయం అయిపోయింది కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ షేర్ ద పిక్చర్స్ అండ్ వీడియోస్ నెక్స్ట్ వీక్ షేర్ చేస్తాను. మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. ప్రసాద్కు, రాముకు, శివ బ్రదరు, గోపి,
మరి నిజంగా ఈ పరిచర్యలో మీరు నమ్మకంగా ఉండి చేయడము చాలా సంతోషకరము. మరి ఈ నూతన సంవత్సరంలో కూడా నమ్మకంగా మనం దేవుడి కొరకు ప్రయాసపడదాం. మీరు జూమ్‌లో రావాలి అంటే దేవుడి కొరకు రావాలి. ఆ అక్క పిలిచింది, అక్క బాధపడతదని నా కొరకు గాదు. యేసయ్య కొరకు మీరు రావాలి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. మరి అద్భుతమైన సాక్ష్యాలు మీరు వింటూ ఉన్నారు కదా! మన లాస్ట్ వీక్ సుభాషిణి సిస్టరు, మరి విజయ్ శ్రీరాము బ్రదరు ఎంతోమంది బిడ్డలను నడిపిస్తూ అద్భుతమైన సాక్ష్యాలు. ఎందుకు? మనల్ని ఆత్మీయంగా బలపరచాలి. మన విశ్వాసాన్ని బలపరచడానికే మరి దేవుడి పరిచర్యలో అనేక మందిని తీసుకొస్తున్నాడు కదా! మరి మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. మీ యొక్క ప్రార్థన సహకారము, మీ యొక్క సపోర్టు నిజంగా ఎంతో ఉంది. నేను దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంత మంచి సపోర్ట్ టీమ్‌ని నాకిచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మీకు గూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ సో మచ్. ఒక్క చిన్న రిక్వెస్ట్, మీరు ఈ నూతన సంవత్సరంలో గత సంవత్సరాలన్నీ ఇంక పోయినాయి. మళ్ళా ఆ సమయాన్ని తీసుకొని రాలేము. కాకపోతే మనం ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుందాం. మన విజ్ఞాపన ప్రార్థనలండి, దేవుడిచ్చిన అంశములు. మీరు సమయానికి రండి. నేను 10 మినిట్స్ వరకు వెయిట్ చేయాల్సొస్తుంది. కొంతమంది సిస్టర్స్ టైంకి జాయిన్ అయితున్నారు. చాలా సంతోషము. దేవుడు వాళ్ళని ఆ రీతిగానే నడిపించును గాక. మీరందరూ కూడా దేవుడు ఇది ఎవరిదో ఆమె పరిచర్య ఆమె చేసుకుంటదిలే అని అలా గాదు. నిర్లక్ష్యం చేయదు. ఇది తండ్రి పరిచర్య అని మర్చిపోవద్దు. దేవుడు మన హృదయాలను పరిశోధిస్తాడు. ఏ ఉద్దేశ్యమును కలిగి మనం ఈ పరిచర్యకు వస్తూ ఉన్నాము, ఏ ఉద్దేశం కలిగి ఈ పరిచర్యలో పాల్గొంటున్నాము, మన ఉద్దేశాలను కూడా పరిశోధిస్తాడు. కాబట్టి ఇది మన తండ్రి పరిచర్య కాబట్టి మనమందరము బ్రదర్ సిస్టర్స్‌లా అందరం కలిసి చెయ్యాలి. ఇది నా పరిచర్య నేను చేసుకుంటాను, ఆమెది ఆమె అట్లా ఉండకూడదండి. అలాంటి మనసు ఉంటే దేవుడి పరిచర్య చేయలేము. దేవుడు మనసు కలిగి ఏదైనా మన తండ్రి పరిచర్య అని మనమందరం కలిసి చేయాలని నా ఆశ. అందుకనే నేను మరి సిస్టర్ గారికి, ఆదరణకర్త మినిస్ట్రీ వాళ్ళకు మన దగ్గరొచ్చిన వాళ్ళని పంపిస్తూ ఉంటాను. ఎందుకు? అక్కడ ఏదో ఒక రీతిగా దేవుడి కొరకు ఆత్మలు సంపాదించాలని. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ఎంతమందైతే భయముతో విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొనలేకపోతున్నారో ప్రార్థన చేయండి. ప్రభా, నాకు సమయం ఇచ్చావు. విజ్ఞాపన ప్రార్థనలో నేను పాల్గొనలేదు. నేను భయముతో ప్రార్థించలేకపోయాను. ఈ సంవత్సరమైనా నేను ధైర్యంతో ప్రార్థిస్తాను ప్రభా. నీతో మాట్లాడితేనే నువ్వు నాతో మాట్లాడతావు కదా! మరి నీతో మాట్లాడనికి నేను భయపడుతూ ఉన్నా, వెనుకకు పోతున్నా. మరి నువ్వు నాతో ఎలా మాట్లాడతావు ప్రభా? నువ్వే మాట్లాడితే నేను మాట్లాడకుంటే నువ్వు మాట్లాడవు కదా! అని ఆ భయముతో మనము మరి ఆ భయము తీసివేయాలని ప్రార్థన చేయండి. నేను కూడా చాలా భయస్తురాలిని. మా మమ్మీని అడగొచ్చు, మా సిస్టర్స్‌ని అడగొచ్చు. అసలు మనుషులంటే భయము, వణుకుడొస్తది. అంత పిరికిదాన్ని. దేవుడే నేను ప్రార్థన చేసిన ప్రభా, ఇంత పిరికిదానికి పరిచర్య ఇచ్చావు. ఎలా నేను నడిపించగలుగుతాను? నువ్వు భయము తీసివేస్తేనే గదా నేను నడిపించగలుగుతానని నేను ప్రార్థన చేశాను. నా ఉపవాస ప్రార్థనలో కన్నీరు కార్చాను. కాబట్టి దేవుడే ధైర్యం ఇస్తాడు. నేనే మీకు సాక్షి. మీరు అడగండి మా సిస్టర్స్ నేను అసలు మాట్లాడలేను. భయము నాకు మనుషులంటే. అలాంటి దాన్ని దేవుడు ఈ పరిచర్య ఇచ్చి ఇంతవరకు నడిపించాడంటే నిజంగా దేవుడికి నేను ఏమిచ్చిన రుణం తీర్చుకోలేను. కాబట్టి నన్ను నిలబెట్టిన దేవుడు, నాలో భయాన్ని తీసివేసిన దేవుడు మీలో నుంచి కూడా తీసివేస్తాడండి. దేవుడు అందరూ ఈ అవకాశం ఇచ్చాడు. జూమ్ ఎవరైనా ప్రార్థించగలరు. నిజంగా ఈరోజు సిస్టర్ చెప్పారు, ఆడ గొర్రెలు కాచే దావీదుని తీసుకొచ్చాడు కదా! మనం ఏ పరిస్థితిలో ఉన్నా, మనకు చదువు ఉండకపోవచ్చు, అందం ఉండకపోవచ్చు, ఆస్తి ఉండకపోవచ్చు, మనలో జ్ఞానం లేకుండా ఉండకపోవచ్చు, కానీ ఎవరినైనా దేవుడు నిలబెట్టుకోగలుగుతాడండి. కానీ మనం ఆశ కలిగి ఉంటే, ఆయన యందు ఆసక్తి కలిగి ఉంటే ఎవరినైనా దేవుడు నిలబెట్టుకోగలుగుతాడు. కాబట్టి మనలో ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతల కొరకు మనము విశ్వాసంతో ప్రార్థన చేద్దాము. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి మనమందరము విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొనండి. ఎందుకంటే మనకు ఉండేది 1 అవరే. కానీ 10 మినిట్స్ నేను వెయిట్ చేస్తున్నానండి. నాకు భయమైతది. నాకు పరిచర్య ఇచ్చాడు గదా! నేను టైంకు జాయిన్ గాకపోతే మరి నన్ను అడుగుతాడు లెక్కగా అని నాకు భయముండి సరిగ్గా 8:00 సమ్‌టైమ్స్ 5 మినిట్స్ ముందే నేను జాయిన్ అయితాను. ఎందుకంటే నడిపించేవారు సరిగ్గా లేకుంటే నేను చెప్పలేను మీకు. నేనే సరిగ్గా టైంకి రాకుంటే మీకు ఏం చెప్పలేను గదా!
నేను టైంకి వచ్చినప్పుడే నేను చెప్పగలుగుతాను. కాబట్టి మనకు అప్పచెప్పిన పరిచర్య అండి. ఇది మనందరి దేవుడి పరిచర్య. మనమందరము కలిసి చేద్దాము, పాల్గొందాము, ఏకీభవించి విజ్ఞాపన చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ వన్స్ అగైన్. కొంచెం డిలే అయింది. మరి ఎంత డిలే అయినా మన వాక్యం కొరకు మన 24 అవర్స్‌లో ఎక్కువ సమయం లోకం కొరకే ఖర్చు పెడుతున్నాం కాబట్టి, మరి దేవుని సన్నిధిలో కొంచెం లేట్ అయినా మనం సంతోషించాలి. దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి. మరి మీరందరూ మరి గత సంవత్సరాలు ప్రార్థన చేసినట్టు విజ్ఞాపన ప్రార్థనలో, మీ అనుదిన ప్రార్థనలో పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు చూడండి. రాయపాలెము వాళ్ళు రావట్లేదనే బాధ, నా ప్రార్థన దేవుడు విన్నాడు. ఈరోజు వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. నాకెంతో సంతోషం ఉంది. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తాము. కానీ దేవుడు ఆయన సమయంలో ఆయన కార్యాలు జరిగిస్తాడు. ఇదిగో ఇదే సాక్ష్యం అండి. మరి వంతి వాళ్ళ పాలెం వాళ్ళ కొరకు కూడా నేను కన్నీరు కార్చాను. రావాలి ప్రభువా వాళ్ళు వచ్చారు. కానీ మన ప్రార్థన, మన కన్నీరు ఎప్పుడు కూడా దేవుడు నిర్లక్ష్యం చేయడు. మనం తప్పకుండా ఆయన మన విశ్వాసం, నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు కార్యాలు జరిగిస్తాడండి. నిజంగా ఈ పరిచర్యలో దేవుడైతే ఎన్ని చేశాడంటే అసలు నేను చెప్పలేను. దేవుడికే మహిమ కలుగును గాక. కాబట్టి ఈ పరిచర్య చివరి వరకు ఇది నమ్మకంగా దేవుడి మీద ఆధారపడి జరిగించాలని ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. వి విల్ ఎండ్ దిస్ మీటింగ్ రైట్ నౌ.